మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి ఈ ప్రాంతాన్ని పరిచయమే బంధువులు ప్రకారంగా ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తూ ఉండేది. ఆత్మీయంగా దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా ఈ దేవుని కుటుంబముగా అక్క చెల్లెలుగా అన్నదమ్ములుగా దేవుల్లో పనివారిగా మమ్మల్ని ఆహ్వానించిన అలాగనే కవిత సిస్టర్ కుటుంబానికి మా విందా వరల్డ్ ఫౌండేషన్ తరఫున అలాగనే మా సంఘం జీసస్ ఇవాంజలికల్ చర్చి మందిరము తరఫున మా సంఘం తరఫున మా కుటుంబం తరఫున ప్రేమపూర్వక మీకు కూడా వందనాలు. అలాగనే వేదికను అలంకరించిన అమ్మగారికి పాస్టమ్మ గారికి అలాగనే కవితక్క వాళ్ళ అత్తమ్మ అయిన అమ్మగారికి మీకు కూడా వందనాలు. కూడి ఉన్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. బయట ఉన్న దైవజనులకు కూడా ప్రభు పేరిట వందనాలు. నిజంగా ఏ దినమున ఏమి సంభవిస్తుందో తెలియదు, కానీ ఇచ్చిన ఈ దినమును వచ్చిన ఈ సమయమును మనము సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే సమయంలో దినములు త్వరగా గతించిపోతున్నాయి. 2025 సంవత్సరము త్వరగా అయిపోయింది. మళ్ళా ఈ జనవరి నెల కూడా ముగించింది. చూస్తూ ఉండగానే కళ్ళు తెరిచి లోపే జనవరి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి కూడా ఈరోజు 3వ తారీఖు. కాబట్టి సమయం అతి త్వరగా ఉందని మనకు టైమింగ్ వేగవంతంగా వాతావరణం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి అందును బట్టి మనము సిద్ధపడి ఉండాలి. దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి వందనాలు. అలాగనే మీకు కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగను గాక. కాంగ కొట్టే వాళ్ళు ఉంటే కొడతారా? ఒక చిన్న పాట పాడి ఒక చరణం పల్లవి పాట పాడి దేవుని నామాన్ని మహిమ కలుగు. అందరూ విడుదలతో పాటలు పాడి దేవుని నామాన్ని మహిమ కలుగు. ఒక పాట పాడి దేవుని నామాన్ని కనపరు. కనుగొంటిని ఐశ్వర్యము చేపట్టితి ఒక గనిని, కనుగొంటిని ఐశ్వర్యము చేపట్టితి ఒక గనిని, యేసుడే నా రక్షకుడు, యేసుడే నా రాజువే, యేసుడే నా రక్షకుడు, యేసుడే నా రాజువే, సర్వశక్తుడు నా సొంతమాయెను, మృత్యుంజయుడు నా జీవమాయెను. ఆమేన్. సర్వశక్తుడు నా సొంతమాయెను, మృత్యుంజయుడు నా జీవమాయెను. సంతోషము సమాధానము నా మదిలో పొంగెనయ్యా, సంతోషము సమాధానము నా మదిలో పొంగెనయ్యా. పాపమంతా వెగలించే, భయమంతా తొలగించే, నా పాపమంతా వెగలించే, భయమంతా తొలగించే, హల్లెలూయా. చాలాసేపు అవుతుందా కూర్చొని? ఒక్కసారి నిలబడి పాడతారా? దేవుని నామాన్ని గణపరుద్దామా? అందరం లేచి నిలబడి విడుదలతో ఆయనను గణపరుద్దాం. పరలోకంలో తండ్రి చిత్తం నెరవేర్చబడినట్లు భూమి యందును ఆయన చిత్తం నెరవేర్చబడాలి. పరలోకంలో సంతోషంతో ఆనందంతో ప్రతి గానాలతో ఏం చేస్తున్నారు? ఆయన నామాన్ని మహిమపరుస్తున్నారు. మనము కూడా భూలోకం అందు ఏం చేయాలట? ఆయన నామాన్ని వినపరచాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి. విడుదలతో ఆయన ఇక్కడ ఉన్నాడని. ఎక్కడ 2-3 ఉంటే అక్కడ వారి మధ్య ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఆయన ఉన్నాడు. ఆయన ప్రతి వ్యక్తిని చూస్తున్నాడు. నీ ప్రక్కన నీ తలంపులు నీ ఆలోచనలు ప్రతిదైనా గుర్తెరిగినాడు కనుక అజ్ఞానంగా అనాలోచనగా ఇంటి దగ్గర తలంపులు పెట్టుకోకుండా ఇక్కడే ఉండి ఆయన నామాన్ని మనం విడుదలతో ఆయన పొగుడు. ఓకే. ఊరంతా
అక్కడక్కడ అల్లూరి సీతారామరావు ఇలానే ఉన్నాడు. కొంచెం ముందుకు వస్తే అంబేద్కర్ ఇలానే ఉన్నాడు. ఏంటి కదా, జీవము లేదు విగ్రహం కాబట్టి గణపరచలేరు. వాళ్ళు ఆల్రెడీ మృతమై పాతి పెట్టబడ్డారు. కాబట్టి మనలో ఏముంది? కాబట్టి కాదు, ఏంటిది? కదలగలం, నాట్యం ఆడగలం, పాడగలం, ఆయన నామాన్ని గణపరచగలం. ఉన్నంతసేపే, ఈ జీవం ఉన్నంతసేపే, ఈ ప్రాణం ఇచ్చినంతసేపే ఆయనను సంతోష పెట్టవలసింది, ఆయనను మహిమపరచవలసింది. జీవం ఇచ్చింది ఆయనను హెచ్చించడానికి. ఈ రోజు చనిపోయి 15 రోజులు 12 రోజులు నెల సంవత్సరం అయిందంటే పేరు ఆశపోతారు. హల్లెలూయా. నీ పేరేందో నా పేరు తెలియదు ఎవరికి. కాబట్టి ఉన్నంతసేపు నిన్ను నన్ను ప్రతిదినం జ్ఞాపకం చేసుకుని ఆ దేవుని మనం గెలపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఇది అద్భుతమేగా, కూర్చుంది. మన ఇండియాలో, మన భారతదేశంలో, మన తెలంగాణ ప్రాంతంలో డాన్స్ వేయడానికి మొమ్మన పడతారు. కానీ వేరే వేరే దేశాలలో, వేరే వేరే కంట్రీలలో ఇలా ఉండదు. అల్లచడి ఏంటిది? దేవుని అగ్ని అభిషేకం రగులుతూ ఉంటది. ఆ అభిషేకము ఈ చివరిని ఆ చివరి వరకు తాకుతుంటది. వాళ్ళు నిలబడలేరు. అభిషేకం ఉన్న వాళ్ళు మామూలుగా స్టాచ్యూ లాగా నిలబడలేరు. అలాగన ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ మహిమ ప్రవహిస్తే కొద్ది వారు దేవుణ్ణి నోరు తెచ్చి గణపరుస్తూ ఉంటారు, చేతులెత్తి గణపరుస్తూ ఉంటారు, నాట్యం ఆడుకుంటూ ఆయన నామను గణపరుస్తూ ఉంటారు. ఇవి ఇచ్చింది, చేతులు ఇచ్చింది ఆయనే, కళ్ళు ఇచ్చింది ఆయనే, నోరు ఇచ్చింది ఆయనే, కాళ్ళు ఇచ్చింది ఆయనే. ఉన్నంతసేపు ఈ జీవం, ఈ మాంసం ఆయనను గణపరచాలి. మనలో ఆత్మ ఉంటది కనుక ఈ ఆత్మకు ఏకీభవించినప్పుడు ఈ శరీరము నిలవలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ఇండియా సాంప్రదాయ ప్రకారం ఆడపిల్ల డాన్స్ చేయకూడదు, ఆడపిల్ల సింపుల్ గా ఉండాలి, అలా చేస్తామమ్మా, ఇలా ఎగురుతుందమ్మా, ఇలాంటివన్నీ వస్తాయి. అయినా మన దేవుడు మొత్తము కదా, ప్రపంచమంత సర్వశక్తి దేవుడు. అక్కడ ఉన్న దేవుడు, ఇక్కడ ఉన్న దేవుడు, ప్రపంచమంతటా ఆయనే ఉండి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హృదయపూర్వకంగా పాడి దేవుని నామాన్ని గణపరిచిన మీ అందరికి కూడా పేరు పేరున వందనాలు. ఓకే, ఈ సమయమందు నూతన వాగ్దానంతో మీ సంఘానికి, మీకు, మీ అందరికి దేవుడు ఈ రెండు మేము కవిత సిస్టర్లు చెప్పినప్పుడు ప్రభు సన్నిధానంలో ప్రార్థించిన అనమాట. ప్రార్థించి ప్రభువా మరి నీ బిడ్డ ఆహ్వానించింది, ఏ విధంగా మరి నీ లేఖనాలు అక్కడ మాట్లాడాలో మీరే నాతో మాట్లాడమంటే దేవుడు చాలా రోజులు మౌనమై ఉన్నాడు. ఎందుకు అర్థం కాలే. అయితే ఈ ఒక 3-4 మెసేజ్లు అంటే మామూలుగా అప్పుడప్పుడు సేవకురాలు తెలియదు, ఆయా సమయం అప్పుడు వస్తూనే మాటలు జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు దేవుడు. ప్రార్థనలో ఉన్నప్పుడు, ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు, లేకపోతే ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ దేవుడు ఆ మాటల్ని, దేవుడు వాక్యాలను గుర్తు చేస్తుంటా ఉంటాడు. అప్పుడు నేను రాసేసుకుంటా, రాగానే ఇంటికి వచ్చి రాగానే, లేకపోతే ప్రేయర్లో ఉన్నప్పుడు వెంటనే రాసి పక్కన పెట్టుకుంటా. ఒక 4-5 మెసేజ్లు ఒక 5 రోజులలో దేవుడు ఇచ్చింది. అసలు ఎందుకు ఇచ్చిండు అర్థం కాలే. ఇప్పుడు ఏం ప్రోగ్రామ్స్ లేవు కదా ప్రభా అని అనుకున్నా, నీ సన్నిధానంలో గడపాలని ఆశ ఉంది కదా అని అనుకున్నాక తర్వాతకి సిస్టర్ ఫోన్ చేసింది. చాలా రోజులైంది, ఒక 10 రోజులు అయింది అనుకుంటా. చెప్పినాక సరేలే దేవుడు ఈ అవకాశం ఇచ్చిందని దేవుని సన్నిధానంలో కనిపెట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నా.
దేవుడు మాట్లాడతాడు. అప్పుడు ఒక రోజు ప్రేయర్ చేసుకుంటుంటే డైరీ తీసి ప్రార్థన తీసి చదువుకుంటున్న దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేసిండు. నూతన సంవత్సరంలో అంటే ఇంతకు ముందు కూడా వెళ్ళి ఉన్నాయి. ఈ సంవత్సరంలో జనవరిలో, ఫిబ్రవరి నెల ఇంకా అయిపోలేదు. ప్రతిదినము కొత్త సంవత్సరమే. డిసెంబర్ 31 వరకు కూడా కొత్త సంవత్సరమే. 26 కదా, హల్లెలూయా. 26 ఇక 31వ తారీఖు 26 ఇంకా 2 అయింది. ఇక గంట, ఇక 2 గంటలు. అయ్యా ఏసయ్యా ఈ 26 సంవత్సరం ఇచ్చినందుకు వందనాలు కృతజ్ఞత చెప్తాం కదా. అలాగన ఆ 26 డిసెంబర్ 31 కూడా మనకు నూతన సంవత్సరమే. హల్లెలూయా. ఈ ఫిబ్రవరి నెలలో దేవుడు మీ అందరికీ ఒక నూతన వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించిండు. ఆ వాగ్దానాన్ని పెట్టి ఏదో ఈరోజు వాక్యం ఇచ్చిండు కదా అని మీరు పక్కకు పెట్టకుండా దాన్ని ఏమి చేయాలంటే ఈ మాట ఆయన మీకు సెలవిస్తున్నాడు. ఈ మాట ఆయన మీకు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ మాట ఆయన ఖచ్చితంగా మీ జీవితాలలో నెరవేరుస్తాడు. ఎందుకంటే మాట ఇచ్చి మారని దేవుడు కాదు. మాట ఇచ్చి మనుషులు మారిపోతారు. మాట ఇచ్చి మనుషులు దాన్ని పట్టించుకోరు. మాట ఇచ్చి మనుషులు ఈరోజు ఒక 50,000 1 లక్ష రూపాయలు లేకపోతే ఏదైనా బిడ్డకు ఇచ్చే కట్నమో లేకపోతే బిడ్డకి ఇచ్చే ఏదైనా కోడలకు కొడుకు ఏదైనా ఆస్తి ఏదైనా మనం అనుకునే మనుషులు మాట ఇస్తారు కావచ్చు. తర్వాత వట్టి చెయ్యి చూపిస్తారు. తర్వాత లేదు పో అంటారు. తర్వాత నువ్వు చెయ్యలేమంటారు. కానీ మన దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఆయన మరణమును జయించిన దేవుడు. మాట ఇచ్చి దాన్ని నెరవేర్చే దేవుడు కనుక ఈ మాటను మీరు ప్రతి ఉదయం సాయంత్రము మీకు జ్ఞాపకం ఉన్నప్పుడల్లా కంఠతం చేసి ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసి అప్లై చేసుకున్నప్పుడల్లా, ఉచ్చరించినప్పుడల్లా, ప్రార్థించినప్పుడల్లా ఆయన ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ వాగ్దానం మీ జీవితాలలో నెరవేరుస్తాడు. ఈ గౌరవము అదే మీకు ఈ సంఘానికి, ఈ కుటుంబానికి, మీ అందరికీ, నాకు కూడా ఇదే వాగ్దానం. ప్రకటన గ్రంథం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనము చదివి సహాయం చేస్తా. ఆయన వారి కన్నుల ప్రతి బాష్మ బిందువును తుడిచివేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వారి కన్నుల ప్రతి బాష్మ బిందువును అంటే బాష్మ బిందువులు బాగా ఏడవడం, దుఃఖపడడం ఆ విధంగా కాదు. ఒక్క డ్రాప్, ఒక్క కన్నీటి చుక్క కూడా దేవుడు చూచి ఊరుకోలేడంట. ఈ మధ్యాహ్న కాల సమయమందు దేవుడు మాట్లాడుతున్న మాట, వాగ్దానం చేస్తున్న మాట, ప్రమాణం చేస్తున్న మాట. పెళ్లిలో ప్రమాణాలు చేస్తారు కదా, భార్య నిన్ను విడువను, నిన్ను మాత్రమే హత్తుకొని ఉంటా, నిన్ను మాత్రమే నీ కష్టాలలో బాధలలో నీకు తోడుగా ఉంటా అని అంటారు. కానీ ఈ రోజులలో ఉన్నారా? అలా కొద్ది రోజులు పోగానే ఏమైంది? ఫసక్ కావడం, కుక్కర్లు వేసి ఉడకబెట్టడం, అలాగనే ఫసక్ చేయడం, డ్రమ్ములలో పెట్టడం, లేకపోతే ముక్కలు చేసి సముద్రం. ఆ మాట ఉన్నాయా? మనుషుడు మాట నెరవేర్చలేడు. మన దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఆయన నీ దేవుడు, నీ హృదయంలో ఉన్న దేవుడు, నీ ప్రక్కన ఉండి నడుస్తున్న దేవుడు, నీ వేదనను చూస్తున్న దేవుడు, నీ బాధను చూస్తున్న దేవుడు, నీ కష్టాన్ని చూస్తున్న దేవుడు, నీ కన్నీరు చూస్తున్న దేవుడు, నీ రోగాన్ని చూస్తున్న దేవుడు, నీ కుటుంబ సమస్యలు చూస్తున్న దేవుడు. ఆయన ఈ రోజు నీకు సెలవిస్తున్నాడు. ఇన్ని రోజులు నువ్వు ఎవరు లేరని కన్నీరు గార్చినవేమో, ఇన్ని రోజులు నువ్వు ఎవరు లేరని బాధపడుతున్నవేమో, తల్లి లేరని బాధపడుతున్నవేమో, తండ్రి లేరని బాధపడుతున్నవేమో, అలాగే అక్క చెల్లెలు లేరని బాధపడుతున్నవేమో, కుటుంబ సమస్యలతో నువ్వు తట్టుకోలేకపోతున్నావేమో, కుటుంబ సమస్యలను బట్టి నువ్వు వేదన పడుతున్నావేమో, ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావేమో, ఎవరు చూడని స్థలాలలో వెళ్ళి నువ్వు వేడుస్తున్నావేమో. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇతని ముందు నీ హృదయాన్ని గుర్తెరిగిన దేవుడు, నీ అంతరంగ జీవితాన్ని గుర్తెరిగిన దేవుడు, నీ జీవితాన్ని చూస్తున్న దేవుడు, నీ గుండె లోతుల్లో ఉన్న వేదన చూస్తున్న దేవుడు. ఆయన నిన్ను విడువడు. హల్లెలూయా. భయపడకు, నీకు తోడుగా ఉంటా, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఈ దినం ముందు నీకు వాగ్దానం చేస్తున్నామ్మా. ఏమని వాగ్దానం చేస్తున్నా? ప్రతి కన్నీరు నుంచి కార్చే ప్రతి బాష్ప బిందువును తుడుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో చిన్నప్పటి నుండి మా నాన్న రైల్వే జాబ్ చేసేది. మా నాన్నతోడ 6 అన్నదమ్ములు. 6 7 అక్క 6 అక్క, మా అక్క ఇక్కడే మలుగురు, 6 అన్నదమ్ములు. నాన్న 4వ వాడు 5వ వాడు. ఒక దేవునికి స్తోత్రం.
5వ వాడు మా నాన్న. అందరు రైతులే. చిన్నప్పటి నుండి మా నాన్న పక్కింటికి వెళ్ళలేకపోయింది. మా అమ్మ దేవుని నమ్ముకున్నది. మా అమ్మ వాళ్ళందరూ హిందువులే. అన్ని విధాలుగా అన్ని పండుగలప్పుడు చేస్తున్నప్పుడు వెళ్ళాలి, మా అక్క వాళ్ళతో, మా అన్న వాళ్ళతో, పేద వాళ్ళతో ఆడుకోవాలని ఉండేది. చిన్న పిల్లలు బయట ఆడుకుంటే ఆడుకోవాలని ఉండేది. కానీ మా నాన్న పోనీయకపోయింది. ఒక్క చిన్న బాబు కూడా మా ఇంటి ఆవరణలోనికి వచ్చేవారు కాదు. అంత ఇదిగా అంటే బయటికి పోనీయకుండా ఉండేది. కానీ నాకు చిన్నప్పటి నుండి డాన్స్ వేసుకోవాలి, పాటలు పాడాలి అలాగే ఉండేది. మా నాన్న కొన్ని కారణాల వల్ల హెల్త్ బాగాలేక చనిపోయిండు. హాస్పిటల్లో నా పెళ్ళై 3 నెలల తర్వాతనే 3 నెలలకే చనిపోయింది. చనిపోయినప్పుడు చనిపోక ముందు బాగాలేదంటే నా పెళ్ళైన తర్వాత మా సార్ కూడా హాస్పిటల్కి వెళ్ళుంటే మా నాన్న చెప్పిరంట, అయ్యా నేను చనిపోతున్నా, నా కుటుంబంలో నా పిల్లలు చిన్నవాళ్ళు, ఇక మీదట నా కుటుంబాన్ని నువ్వే చూసుకోవాలి, చేతులు చేపెట్టి చనిపోయారంట. అప్పటి నుండి వివాహం జరిగిన తర్వాతకి ఆ చెయ్యి మా నాన్న ఆ చెయ్యి వదిలేసిందేమో కానీ అప్పుడు హిందువును. వివాహం అయిన తర్వాతకి నేను దేవుని ఆలయంలో అడుగు పెట్టిన. మా సార్ వాళ్ళందరూ క్రిస్టియన్స్. నాకంత ఇష్టం లేకపోయినా తప్పదు కదా. ఏం బంధము? తాడు బంధం. హల్లెలూయా. ఏ బంధము? తాడు బంధము. ఏ బంధము? కుడికాలు బంధము. ఏ బంధము? ఈ హిందూ సాంప్రదాయ బంధము. తప్పదు ఇక, తల వంచాల్సిందే. కాబట్టి ఆయన క్రిస్టియన్ కాబట్టి నేను వెళ్ళవలసి వచ్చింది. అలా వెళ్ళిన తర్వాత ఆ రోజు మా నాన్న చెయ్యి విడిచి వెళ్ళింది. కానీ ఆ దినం నుండి మా ఆయన దేవుడు మా ఆయన నాకు చెయ్యి పట్టుకునేలా చేసి చిన్నప్పటి నుండి కోరుకున్న కోరికలన్నీ, ఏమి డ్యాన్స్ చేయాలనుకున్నానో, ఏమి పాటలు పాడాలనుకున్నానో, ఎలా ఉండాలని నేను నా ఊహలో ఊహించుకున్నానో అవన్నీ దేవుడు నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. గొప్పతనం కాదు, ఆయన మహిమ. నా హృదయ కోరికను తీర్చిన దేవుడు ఆయనే. నా తండ్రి లేడు కానీ నా తండ్రి స్థానంలో నా దేవాది దేవుడుండి నా భర్తను అన్ని విధాలుగా ఇచ్చి, ఏ విషయంలో సండే స్కూల్లో ఇప్పుడు ఏం చేస్తారు, సండే స్కూల్ టీచర్ని నేను. సండే స్కూల్ టీచర్లు ఏం చేస్తారు? అమ్మ డాన్స్ చేయి నువ్వు, నేను చూస్తా అంటారా? ఏమన్నా నువ్వు ఇలా డాన్స్ అని చెప్తారా? మనమే వేయాల. మనం ఎట్లేస్తే పిల్లలు అలా వేస్తారు. మనం నాట్యం చేస్తే నాట్యం వేస్తారు, ఎగురుతారు, దునుకుతారు. అలాగే నా కోరికలన్నీ నెరవేర్చబడ్డాయి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ప్రతిదీ ఆయన కార్యాన్ని చేస్తాడు. నా కన్నీటి బాష్ప బిందువులు ఆ రోజు నుండి తుడుచుకుంటూ వస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజు అదే కన్నీటి బాష్ప బిందువును నీ పట్ల కూడా తొడవాలని, నీ వేదనను తీసివేయాలని, నీకున్న దుఃఖాన్ని తీసివేయాలని, నువ్వు పడుతున్న శ్రమల నుండి విడిపించాలని, నువ్వు కారుస్తున్న కన్నీరును తుడిచివేయాలని, నీ గుండె లోతుల్లో ఉన్న వేదనను తొలగించాలని ఆయన ఈ రోజు నూతన వాగ్దానం చేసింది. మరి ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే మనం ఏం చేయాలా? తినుము, తాగుము, సుఖించుము ప్రాణమా. లోకానుసారంగా సినిమాలు చూడము, సీరియల్ చూడము, ఈ ఫంక్షన్లకు ఇష్టం వచ్చినట్టు వెళ్ళము, ఆ ఫంక్షన్లకు వెళ్ళము. ఆ విధంగా బ్రతుకుతే మన జీవితంలో ఆ వాగ్దానం నెరవేరుతుందా? స్కూల్ పోయి ఫస్ట్ ర్యాంక్ రావాలంటే మనం ఏం చేయాలా? క్లాస్ రూమ్ లో ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఏం చేయాలా? IAS IPS కావాలంటే ఏం చేయాలా కదా? ఒక SI కావాలంటే తనకు సంబంధించిన ప్రతి ట్రైనింగ్ ఉంటది కదా, రన్నింగ్ ఉంటది, ఎగ్జామ్ ఉంటది, ప్రతిదీ అవి చేస్తేనే ఆ విజయం అనేది సాధిస్తాం. మన జీవితంలో ఇది పక్కన పెట్టి ఈ ట్రైనింగ్ చేస్తే మనం విజయం సాధిస్తామా? దేవుడు మన జీవితంలో ఆ ప్రణాళిక, ఆ వాగ్దానం నెరవేర్చాలంటే మనము చేయవలసినవి కూడా కొన్ని ఉంటాయి. ఆయనకి ఇష్టమైన రీతిగా, ఆయన మాట చొప్పున, ఆయన కోరిక చొప్పున, ఆయన అనుకున్న రీతిగా మనం చేసినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో జరిగిస్తాడు. ఆయన ఏమని చెప్తున్నాడో ఒకసారి మనము లూకా సువార్తకు వెళ్ళినట్లయితే 18వ అధ్యాయం, మనకందరికీ తెలిసిన మాట. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనము చదివి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అంటే? శిష్యుడు కాదు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు అంటే? దేవుడే ఈ ఉపమానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇక్కడ ఒక విధవరాలు ఉన్నది. ఎవరు? ఆమెకు న్యాయము జరగాలని ఆమెను న్యాయము కోసము ప్రతిరోజు ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. ఆమె అన్యాయస్తుడైన, మోసం చేసేవాడు, ఎవరి మాటలు పట్టించుకున్నాడు, భయం లేకుండా ఉన్నవాడు, నేనే రాజు, నేనే మంత్రి, అన్ని విధాలుగా
ఆయనకు ఎదురంటూ ఎవరు లేరు. అట్లాంటి అన్యాయస్తుని దగ్గరికి ఈ స్త్రీ విధురాలు ఏం చేస్తుంది? ప్రతిరోజు విసుకక ఉదయం అనక, సాయంత్రం అనక, మధ్యాహ్నం అనక, సమయం ఉన్నప్పుడల్లా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తుంది, అయ్యా నాకు న్యాయం తీర్చు, అయ్యా నా ప్రతిభానికి నాకు న్యాయము తీర్చు. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో ఏమేమి మన జీవితంలో ఆగి ఉన్నాయో, ఐగుప్తు ఇశ్రాయేలు ప్రజలు అన్ని సంవత్సరములు కదా, ఎన్ని సంవత్సరములు బానిసత్వంగా బతికి, వాళ్ళకి ఎంత కష్టపడ్డానో ఫలితము లేదు. ఎంత పిల్లలు, తల్లులు అన్ని విధాలుగా కష్టము చేసినను సుఖము లేదు, సంతోషము లేదు, ఆనందము లేదు. ఆ బానిసత్వాన్ని తట్టుకోలేక, వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక రాత్రి జాములలో వారికి అలసిపోయి పడుకొని ఏడుస్తున్నప్పుడు దేవుడు వారి మూలుగుల వినడం లేఖనం సెలవిస్తుంది. మూలుగులంటే ఏంటండి? అయ్యా మా ప్రార్థన విను అని చెప్పడం కాదు. అలసిపోయి మాకెందుకయ్యా ఈ కష్టం, మాకెందుకయ్యా ఈ వేదన, మమ్మల్ని వినిపించవా, మాకు సుఖం ఇవ్వవా, మాకు సంతోషం ఇవ్వవా, ఈ బానిసత్వం నుండి వినిపించవా అని దుఃఖముతో పడుకొని మూలుగులకు ఎవరికి వస్తాయంటే తల్లిదండ్రులు, పిల్లలు పట్టించుకోకుండా ఒక మంచాల పడ్డ ముసలు ఉంటారు చూడండి, వాళ్ళకు తెలుసా మూలుగు. ఇక మరణమే, ఇక నాకు ఇక లోకం మీద ఆశ లేదు, ఇక నాకు మరణమే ఉంది, నా పిల్లలు ఏమవుతారో, నా భర్త ఏమవుతారో, నా కుటుంబం ఏమవుతుందో, నేను చనిపోతే నా కుటుంబం అంతా ఎలా ఉంటుందో అని చివరి క్షణాలు అంటారు చూడండి, వారికి తెలుసు ఈ మూలుగు. హల్లెలూయా. ఎందుకంటే చివరి దినములు కనుక. అలాంటి మూలుగులతో ఉన్న వారి వేదనను ఇశ్రాయేలీల మూలుగుల విని దేవుడు కదిలిందంట. హల్లెలూయా. నా బిడ్డల పట్ల కనికరము చూపాలి, నా బిడ్డల పట్ల నేను కార్యము చేయాలి, నా బిడ్డల పట్ల నేను అద్భుతము చేయాలి. వారి దేవుడను, నేను సజీవుడను, వారిని కలిగించిన దేవుడను. నేను కదలకపోతే వారికి ఎవరు చేస్తారు, నేను చేయకపోతే వారికి ఎవరు ఉంటారు అని దేవుడే వారి మూలుగులను విని కదిలి మోషేను లేపిందంట. హల్లెలూయా. హల్లెలూయా. నత్తివాడు, నేను రాను, నాకు మాట రాదు, నా మాట ఎవరు పట్టించుకుంటారు, నేను అలా అంట. వాళ్ళు ఎత్తేసుకెళ్ళిస్తారు, నవ్వుతారు, నన్ను ఎవరు పట్టించుకోరంటే లేదు నువ్వే వెళ్ళాలి. హల్లెలూయా. వారి నిమిత్తమే మాటలు రాని నత్తివాడిన మోషను నిలబెట్టుకుని దేవుడు అంతమంది ప్రజలకు ఎలాగనా బలమైన సాధకంగా వాడుకున్నాడు. నీ పట్ల కూడా ప్రణాళిక, నీ పట్ల కూడా ఉద్దేశము, నీ పట్ల కూడా ఒక దేవుని చిత్తం ఉన్నది నెరవేర్చబడడానికి. ఏ ఒక్కరు కూడా ఊరికే భూమి మీద దేవుడు సృష్టించలేదు. ఇప్పుడు కాకులు ఉన్నాయి, కోకిలలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జాతులు ఉన్నాయి, ప్రతి విధములైనే ఉన్నాయి. కానీ అన్నిటికీ ఒకే ప్రణాళిక కాదు. కొన్ని గుడ్లు పెడతాయి, కొన్ని పిల్లలు చేస్తాయి, కొన్ని గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయి. కొన్ని జంతువులు ఉన్నాయి, చాలా విచిత్రంగా ప్రతి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రణాళిక. నీ కంటికి నా కంటికి ఎంతో తేడా, నీ ఏలుముద్రకు నా ఏలుముద్రకు ఎంతో తేడా. దేవుడు నిన్ను నన్ను రూపం అంటే చూడగానే మనిషి అనే రూపంలో సృష్టించాడు, కానీ మనలో ఉన్న కదలికలన్నిటికీ ఒక్కొక్క ప్రణాళిక ఉంది. వేరు ముద్రలు. హల్లెలూయా. అలాగున్న దేవుడు ఒక ప్రణాళిక ప్రకారమే భూమి మీద కలిగించాడు. ఆ ప్రణాళిక నెరవేర్చబడాలంటే భూమి మీద నీకు శోధనలు వస్తాయి, భూమి మీద నీకు వేదనలు వస్తాయి, భూమి మీద నీకు కష్టాలు వస్తాయి, భూమి మీద నీకు కన్నీళ్ళు వస్తాయి, కుటుంబంలో నీకు శోధనలు వస్తాయి, ఎదుర్కోలేని అపనిందలు వస్తాయి, ఎదుర్కోలేని అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, దుఃఖము, తినలేకుండా తిండి లేని పరిస్థితులు వస్తాయి. వాటన్నిటిని బట్టి వెనుకకు మళ్ళీ చిత్తము నెరవేర్చబడదు. వాటన్నిటిని బట్టి నువ్వు లోకంలో కలిసిపోతే ఆయన చిత్తం నెరవేర్చదు. వాటన్నిటిని బట్టి నా దేవుడు నాకున్నాడు, విసుక్కక ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఒక సమయం పెట్టుకో. నీకు ఉదయకాలము నీకు సమయం ఉంటుంది. ఉదయకాలం అయితే ఎక్కువ ఎవరికి అంతగా పనులు ఉండవు కావచ్చు. 4 గంటల నుండి కూలి పనులు పోయే వాళ్ళకు కూడా 4 గంటల నుండి అంటే ఎటు వెళ్ళరు కావచ్చు అనుకుంటాను. 4 నుండి 5 పెట్టుకోండి, 3 నుండి 4 పెట్టుకోండి, లేకపోతే సాయంత్రం 10 నుండి 12 పెట్టుకోండి, లేకపోతే 9 నుండి 10 పెట్టుకోండి, లేకపోతే 8 నుండి 9 పెట్టుకోండి. 1 గంట, 2 గంటలు నీకు సమయం ఉన్నప్పుడు. లేకపోతే ఎటు వెళ్ళవా, ఇంట్లోనే ఉంటావా, మధ్యాహ్న సమయం పెట్టుకోండి.
ఏ సమస్య నీ జీవితంలో జరగట్లేదు, ఏ అద్భుతము నీ జీవితంలో జరగట్లేదు, ఏ కుదురని రోగం నీ జీవితంలో ఉందో, ఎవరు నిన్ను పట్టించుకోకుండా అవమానపరుస్తున్నారు, ఎవరు నిన్ను కించపరుస్తున్నారు, ఎవరు నిన్ను హేళన చేస్తున్నారు, ఎవరు నిన్ను అవమానపరుస్తున్నారు, ఎవరు నిన్ను నిందిస్తున్నారు, ఎవరు వీరి బ్రతుకు ఇంతే, వీరి బ్రతుకు మారదు అని అంటున్నారు, వారి ముందు దేవుని హెచ్చించాలంటే నువ్వు ఇక్కడ అక్కడ తిరిగి లోకానుసరమైన జీవితం గడుపుడు కాదు, టైం పాస్ గడుపుడు కాదు, వచ్చి ఆయన పాదాల దగ్గర పడు. హల్లెలూయా. వచ్చి ఆయన పాదముల మీద పడి విసుకక ఆయనను గోజాడాలి. నీవు నాకు ఇయ్యాల ప్రభువా, నీవు నాకు ఈ కార్యము చేయాల ప్రభువా, నీవు చేయకపోతే నాకు ఎవరు లేరేస్తాయని నువ్వు గోజాడినప్పుడు దేవుడు కదిలి కార్యం జరిగిస్తాడు. ఉదయకాల సమయం ముందు దేవుడు మాట్లాడుతున్నాడు, మనకన్నిటి నుండి బాష్మ బిందువులను ఆయన తుడవాలంటే విసుకక ఆ అన్యాయస్తురాలైన విధవరాలైన అన్యాయస్తుని దగ్గరికి వెళ్ళి, న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఎలాగో విసుకక గోజాడిందో నువ్వు నేను కూడా ఏం చేయాలంట, విసుకక దేవుడికి చిన్న కార్యాన్ని చేస్తాడా. నేను ఒక రోజు డ్యూటీ దగ్గర నుండి ఇంటికి వెళుతున్నప్పుడు బనానా తినాలని బాగా నా మనసులో కోరిక ఉన్నది. అంటే తినాలని మా పాస్టర్ గారికి బనానా తీసుకుందామా అని చెప్దాం అనుకున్నా, అంతలో ఏదో మాట్లాడేసరికి మర్చిపోయినా. తెల్లారి మళ్ళా అదే డ్యూటీ దగ్గర నుంచి ఇంటికి వెళ్తుంటే బనానా తీసుకుందామా అని అంటే, మళ్ళీ వస్తలే అమ్మ తీసుకుందామని, మళ్ళీ నేను వచ్చి తీసుకొస్తాలే అని చెప్పింది. మళ్ళీ అప్పటికి నేను అలసిపోయినా కదా అని అనుకున్నా, తినాలనిపిస్తుంది కదా అని మనసులో అనుకున్నా అంతే. అదే రోజు ఎవరో పాస్టర్ గారు వచ్చారు, 2 డజన్ల బనానా తీసుకొచ్చి. హల్లెలూయా. మనస్సులో అనుకుంటే చాలు, నీ తండ్రి ఎక్కడో ఉండుండొచ్చు, నీ తల్లి ఎక్కడో ఉండుండొచ్చు, చూడకపోవచ్చు. నీ గుండె లోతుల్లో ఉన్న ఆ ఆలోచన, నీ గుండె లోతుల్లో ఉన్న ఆ చిన్న కోరిక, నీ గుండె లోతుల్లో ఉన్న ఆ చిన్న మాట, ఆ సంతోషము, ఆ కోరికను ఎవరు నెరవేరుస్తారు? ఎవరిని దగ్గర ఉండకపోవచ్చు. కానీ మన దేవుడు, మన తండ్రి రాజాతి రాజు, మన దేవుడు దేవాతి దేవుడు, ఆయన నీ హృదయంలో ఉన్నాడు కదా. నువ్వేమనుకున్నా అది జరుగుతుంది, నువ్వేమి కోరుకున్నా ఆయన నీ కోరిక నెరవేరుస్తావు. ఎందుకు? ఆయన నీ తండ్రి, నువ్వు ఆయన బిడ్డవు, ఆయన నువ్వు భార్యవు, ఆయన నీకు సమస్తము. కాబట్టి ఆయన దగ్గర నువ్వు విసుకక ప్రార్థన చేస్తే, విసుకక అడిగితే, ఏమి కావాలని కోరుకుంటే ఆయన ఖచ్చితంగా ఆ కార్యం జరిగిస్తాడు. మొదటి పాయింట్, మనం ఏం చేయాలంటే విసుకక ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఆ విసుకక ప్రార్థన చేసే వారిలో దానియేలు గురించి మనం ఒక మామూలుగా హల్లెలూయా దానియేలు గ్రంథం మనం చూసినట్లయితే 6వ అధ్యాయం, ఇక్కడ 10వ వచనం చూసుకున్నట్లయితే, ఇట్టి శాసనము చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము 3 మోకాలుని తన ఇంటి పై కిటికి యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దానియేలు ఎంత జ్ఞానవంతుడు, ఎంతో బుద్ధిమంతుడు, ఎంతో దేవుని యందు భయభక్తులు గలవాడు. ఈయన దేవునికి ఎలాంటి భయభక్తులు అంటే, దేవుని మించింది నాకు ఈ లోకంలో ఏది వద్దని అంత పరిశుద్ధంగా నీతిగా దేవుని కోసమే జీవించి పౌరుషం గలవాడే జీవించిన ఈ దానియేలుకు విరోధంగా ఉన్న ఒక సైన్యం ఉంది. ఆ సైన్యం వాళ్ళు ఏం చేస్తున్నారనంటే, దానియేలు ఏ విషయంలో నీతి తప్పడు, ఏ విషయంలో తప్పు చేయడు, మాట విషయంలో తప్పు చేయడు, బూతులు మాట్లాడాడు, అబద్ధాలు చెప్పాడు, అవినీతిగా ప్రవర్తించాడు, పాపము చేయడు. కానీ ఆయనను పట్టుకోవాలంటే ఒకటే మనం పట్టుకోగలం. ఏమని పట్టుకోగలం? ఒక దేవుని విషయంలో మాత్రమే ఆయనను పట్టుకోగలం. మిగతా ఏ విషయంలో ఆయన పట్టుకోలేము.
చేయలేము. ఎందుకంటే దేవునికి ఆయనకు దేవుడు అంటే ఆయనకు అంత ఇష్టం. దేవుని ఇష్టానుసారంగా జీవించడం అంటే ఆయనకు అంత ఇష్టము. కనుక నీ అవినీతి పరుడు కాదు, పాపము చేయడు, అబద్ధాలాడడు, లొంగడు, అవినీతి పరుడు కాదు, ఎవరిని కించపరచడు, ఎవరిని అవమానపరచడు, ఎవరిని నువ్వు ఇట్లా నువ్వు అట్లా అని హేళన చేయడు. ఇక్కడి విషయాలు అక్కడి విషయాలు ఇక్కడ చెప్పి ఏ ఒక్కరికి కూడా గొడవలు పెట్టించే వాడిగా, నేరస్తుడిగా ఉండడు. ఏ విషయంలో మనం చూసినా ఆయన అన్ని విషయాలలో కరెక్టే ఉంటాడు. కానీ ఒకే ఒక విషయంలో మనం పట్టుకోగలము, ఈయనను రాజ్యం పైన కూడా ఇంకా అధికారం ఇస్తాడంట, మనల్ని కాదని. అయితే ఈయనను పట్టుకోవాలంటే ఒకే విషయంలో మనం పట్టుకోగలం. ఏ విషయంలో? దేవుని విషయంలో. హల్లెలూయా. ఈ 30 దినముల వరకు ఎవరు వారి దేవుణ్ణి ఆరాధించకూడదు, ఎవరు వారి దేవునికి మొక్కకూడదు. మేము మొక్కము, మీరు కూడా మొక్కకూడదు. ఇట్టి శాసనమును చెయ్యవాలని రాజు దగ్గర శాసనం రాయించి ముద్ర వేయించుకొని ఆ శాసనం పెట్టిండ్రు. అప్పుడు ఆ విషయము దానియేలుకు కూడా తెలుసు. అయినా నా దేవుడు సజీవుడు, ప్రార్థన చేయకుండా ఎలా ఉండగలం? గుండె కొట్టుకోకుండా మనం ఏం చేస్తాము? అటు బీటు కొట్టుకోకపోతే ఏమైంది? అర్థం రేపు ఈ టైంలో కదా, పరదేశులము ప్రియుల, హల్లెలూయా కదా. కాబట్టి అది ఆ పనైనా నేను చేయగలుగుతా, ఆ పనైనా దేవునికి స్తోత్రం. ఇక్కడ నేను స్తుతించకపోతే దేవుని దగ్గర స్తుతిస్తా, ఇక్కడ వీళ్ళని స్తుతించలేకుంటే చంపెట్టే అక్కడ కనపరుస్తా. 30 దినములు హల్లెలూయా. నా వల్ల కాదు, నేను వారు ఏదైనా చేసుకొని నేను మాత్రం నా దేవునికి ఏం చేసేది? ప్రతిరోజు ముమ్మార్లు ప్రార్థించేదంట. హల్లెలూయా. ఆ శాసనము తెలిసినా కూడా వెళ్ళి ఏం చేసేది? ప్రతిరోజు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఉండడం చూసి మోకాళ్ళ నుంచి ఆయన దేవునికి ప్రార్థన చేసేదంట. మరి నీవు నేను మనం ఈ దేవుడు ఇస్తున్న 24 గంటలలో ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం, ఎంతసేపు ఆయనను ఆయన దగ్గర గోజాడుచున్నాం, ఎంతసేపు మన అవసరతల కోరికల కోసము ఆయన దగ్గర అడుగుచున్నాం. దేవుణ్ణి నమ్ముకుంటే ఏం లాభం అక్క, ఏం లాభం అక్క, ఏం వస్తుందక్క, ఏం పోతుందక్క, ఏ ముచ్చట తప్పుతుంది. కానీ మరి దేవుని దగ్గర ప్రార్థన చేస్తే వస్తుంది, ఆయన చేస్తాడు అని నువ్వు ఖచ్చితంగా ఒక్క 10 రోజులు చేసి ఉంటావు ప్రార్థన. ఖచ్చితంగా అదే టైంకి ఒక 10 రోజులు చేసి ఉంటావా? ఒక 20 రోజులు చేసి ఉంటావా? ఒక 7 రోజులు చేసి ఉంటావా? చెయ్యలేదు. అవి చెయ్యము. కానీ లోకానుసారమైన ముచ్చట్లన్నీ మనము మాట్లాడగలం. దేవుడు ఇట్లా, దేవుడు అట్లా, ఏం చేస్తాడు, వాళ్ళకి చేస్తాడు, మనకు చేస్తాడు, ఇలాంటివన్నీ మాట్లాడగలం. కానీ దానియేలు జీవితంలో చేసి హల్లెలూయా, ఆయన దేవునికి ప్రాధాన్యత ఇచ్చిండు. మాటి మాటికి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించడం నేర్చుకున్నాడు. నువ్వు నేను ఈ రోజు నేర్చుకోవాల్సింది, మనకు అన్నిటి నుండి బాష్ప బిందులు తుడవాలంటే విసుకక ప్రార్థన చేయాలి. దానియేలు అలా చేసిన తర్వాతకి ఆయనకు శోధన ఎదురైంది. ఆయనను తీసుకువెళ్ళి ఏం చేసిర్రు? సింహాల గుహలో వేసి. ఆయన కూడా ఏమైపోయింది? సింహాల గుహలో వేసిన సింహాలు తిన్నాయా? హల్లెలూయా. రాజుకు రాత్రంతా నిద్ర లేదు, నాట్యాలు లేవు. జీవము గల సజీవుడైన దేవుని ఆరాధించే దానియేలు ఏమై ఉన్నాడో అని కలవరపడుతున్నాడు రాజు. అంత నీతిపరుడు కదా, అంత పరిశుద్ధుడు కదా, అంత యథార్థవంతుడు కదా, ఏమైందో అని అన్యులకు భయము పడుతుంది. ఆయన గురించి అన్యులకు వేదన కలుగుతుంది, అన్యులకు రోదన కలుగుతుంది. నిన్ను గురించి చెప్పగలుగుతారా? నన్ను గురించి చెప్పగలుగుతారా? చుట్టుపక్కల వాళ్ళు చెప్పగలుగుతారా? అమ్మో వాళ్ళ జోలికి పోకూడదు, అమ్మో వాళ్ళు మంచి వాళ్ళు ఏదంటే అది జరుగుతుంది. గంట సేపు ఒక 10 నిమిషాలే మందిరంలో కూర్చోలేకపోతున్నావు, 10 నిమిషాలే మందిరంలో దేవుని వాక్యం వినలేకపోతున్నావు, 10 నిమిషాలే దేవుని సన్నిధానంలో ఇంట్రెస్ట్ గా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో నాతోనే ఆ మాటలు నేను స్వీకరిస్తానని నువ్వు హృదయాన్ని తెరవలేకపోతున్నావు. దేవుడు నీ పట్ల ఎలా కార్యం జరిగిస్తాడు? ఇక నువ్వు పరలోకంలో ఎలా ఉంటావు? ఉండగలుగుతామమ్మా? హల్లెలూయా. కాబట్టి ఈడ దానియేలు సింహాల గూళ్ళో వేసినప్పుడు కూడా దానియేలు ఏం చేసిందంట? తల క్రింద సింహం, ప్రక్కన చేతులు వేసుకోవడానికి, కాళ్ళు వేసుకోవడానికి చల్లగా హల్లెలూయా హల్లెలూయా సాష్టాంగ దానియేలు చుట్టూ సింహాలు ఏ హాని చేయకుండా పడుకున్నాయినా నేను మీకు జోలపాట పాడతాం, పడుకున్నాయినా నేను మీకు దిండుగా ఉంటాం, పడుకున్నాయినా నేను మీకు గాలి ఊపుతామని ప్రశాంతంగా హల్లెలూయా ఆ సింహాల బోన్లో సంతోషంగా గడిపిండు దానియేలు. ఎవరున్నారు అక్కడ? సజీవుడైన నీ దేవుడు, నా దేవుడు.
నీవు పని నీవు చేస్తే, నా పని నీవు చేస్తే, మన దేవుడు చేసే పని మన దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఆ దానియేలు దేవుడు చనిపోయిందంటారా? ఆ దానియేలు దేవుడు ఇప్పుడు లేదంటారా? ఆ దానియేలు దేవునికి అప్పుడున్న శక్తి ఇప్పుడు లేదంటారా? ఉంది. ఆయన సజీవుడు, ఆయన లేచి ఉన్నాడు. కాబట్టి ఆయన నీ పట్ల నా పట్ల కూడా జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే రెండోదిగా మనం చూసుకున్నట్లయితే అదే లూకా సువార్త 18వ అధ్యాయము 4వ వచనం చదివి సహాయం. అతడు కొంతకాలం ఒప్పుకోకపోయెను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నేను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టించున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు. హల్లెలూయా. ఈ విధవరాలు ఏం చేస్తుందట? న్యాయాధిపతి కాడికి వెళ్ళి ఏమని చేస్తుందంట? విధవరాలు మాటి మాటికి, హల్లెలూయా, మాటి మాటికి గోజాడడం, మాటి మాటికి తొందర పెట్టడము, మాటి మాటికి ఆయనను ఇబ్బంది పెట్టడం. అంటే అన్యాయస్తుడై ఉండి కూడా నేను ఎవరికి భయపడనే, నేను మనుషులను కూడా దేవుణ్ణే నేను లెక్క చేయను, అలాంటిది మనుషులను కూడా నేను లక్ష్యం పెట్టను, అలాంటిది నేను ఈ విధవరాలు మాటి మాటికి వచ్చి నన్ను గోజాడుతున్నది అని అప్పుడు ఆయన మనసు మారింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె పట్ల కార్యం జరిగించాలని ఆమె గోజాడే విధానం. పిల్లలు కూడా చూడండి, మమ్మీ నాకు చాక్లెట్ కావాలి, మమ్మీ నాకు బిస్కెట్ కావాలి, లేకపోతే మమ్మీ నాకు ఇది కావాలంటే పోరా తరగతి తప్పు అని కసరిస్తాం. మరలా వచ్చి అడిగిరు అనుకోండి, మరలా అలాగనే గద్దిస్తాం. మరలా నువ్వు ఇవ్వాలి, నాకు ఇస్తే ఇయ్యి, లేకపోతే లేదు నేను వదిలేను అని అట్లనే పట్టి మనల్ని ఇబ్బంది పెట్టిననుకో, అప్పుడు ఏం చేస్తాం? ఈమె తోలి పడిందనికంటే, ఈమె తోలి పడిందనికంటే అది ఇచ్చేట అపట్టు, ఆ సెల్లు తీసుకో, ఇక వాడుకో అని వదిలేస్తాం. ఏం చేసారు పిల్లలు అక్కడ? గోజాడడం. హల్లెలూయా, గోజాడడం, గోజాడడం, మాటి మాటికి గోజాడడం వల్ల అన్యాయస్తునికే మనసు కలిగిందంటే నీ దేవుడు నా దేవుడు అన్యాయస్తుడా? మన పట్ల మనం గోజాడితే ఏ సమస్య ఉందో, మాకు 2021 కరోనా టైంలో మాకు ఎదుర్కోలేనన్ని శోధనలు, ఎదుర్కోలేనన్ని వేదనలు, ఎదుర్కోలేనన్ని బాధలు మా జీవితంలో వచ్చినప్పుడు మేము ఏం చేసినామంటే, కరోనా టైంలో బయటికి వెళ్ళేది లేదు కదా, ఉదయం 8 గంటల వరకు అనుకుంటా, 7:30 8 గంటల వరకే సమయం ఇచ్చేది. ఏమన్నా అవసరాలు కావాలంటే బాగా చికెన్ తినండి, మటన్ తినండి, ఫిష్ తినండి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? గుడ్లు తినండి, మంచిగా ఇంట్లో ఉండి తినండి అని ఆర్డర్ వేసారు కదా. అప్పుడు వెళ్ళి మార్నింగ్ ఉదయం ఏం కావాలో తెచ్చుకునేది. మేము అన్ని అయిపోగానే బయటికి వెళ్ళకుండా ఎప్పుడైతే ఆ సమయం ఉందో ఆ 21 రోజు మా కుటుంబ సభ్యులందరం కలిసి ఉపవాసం ఉన్నాం. ఏం తెచ్చుకునేది మేము కూడా అన్ని విధాలుగా. మరి కావాలి కదా, రేపు అది లోపలికి వచ్చేస్తే మరి బయటికి మనం పైకి పోతాం. అది లోపలికి రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? పుష్టిగా తినాలి. కాబట్టి మధ్యాహ్నం వరకు తినకపోయేది. మధ్యాహ్నం 3 గంటల వరకు మేము కుటుంబ సభ్యులం అందరం ఉండి ఒక డైరీలో రాసుకున్నాం మాకున్న సమస్యలు, మాకున్న అప్పులు, మాకున్న వేదనలు, మాకున్న కష్టాలు, మాకున్న అవమానాలు, మాకున్న నిందలన్నీ ఏమేమి మాకు అవసరమో ఒక డైరీలో రాసుకొని ఇక ఆ 3 గంటల వరకు పాటలు పాడుకుంటూ, దేవుని గణపరచుకుంటూ, దేవుని స్తుతించుకుంటూ, దేవుని సన్నిధానంలో కన్నీరు కార్చుకుంటూ మేము పడ్డ అవమానాలు, మేము పడ్డ వేదనలు, అప్పుల సమస్యలతోని మాటి మాటికి అప్పులను వచ్చి డోరు కొడుతుంటే ముందు తాళాలేసి వెనకాలో కూర్చునేవారు. ఎంత వేదన అంటే ఏ ఒక్కరి దగ్గరికి కాడికి పోయి చెయ్యి చాపి అడగలేని పరిస్థితి. అన్ని అప్పులలో ఎంతో వేదనలో పడిపోయాను. కానీ దేవుడు ఎప్పుడైతే ఆ 21 రోజు ఉపవాసం ఉండి ఆ 21 రోజు మేము ప్రార్థన చేసుకున్నామో, కుటుంబ సమేతంగా డైరీలో ఉన్న ప్రతి విజ్ఞాపనలు చేతులు పెట్టి ప్రతిదినం మా చిన్న బిడ్డలు మేము భార్య భర్తలు, మా చెల్లె కూడా ఉండి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఆ 21 రోజు ప్రార్థన గొంగలి పురుగుగా ఉన్న మా జీవితాలను సీతకొక చిలకలాగా మార్చింది. హల్లెలూయా. తెలుసా గొంగలి పురుగు? అది నల్లగా, అది ముళ్ళులుగా ఉండి అది వెళ్ళి ఇప్పుడు పోతుంది అనుకో, ఆ చిన్న పాప ఏమంటే ఏ చిచ్చి చిచ్చి అంటే అది మన దగ్గరికి వస్తే అని అంటామా?
అనం. ఎందుకంటే చిచి దాన్ని ముళ్ళు గుచ్చుకుంటే అది దురదొస్తుంది, దాన్ని బయటపడే అంటాం. అలాగనే తన జీవితాన్ని అందరూ అసహ్యించుకున్నారు, తన జీవితాన్ని ఎవరి దగ్గరికి రానివ్వలేదు, తన జీవితాన్ని ఎవరు ప్రేమగా స్వీకరించలేదు, ప్రేమగా ఆహ్వానించారు. అందరూ చీచి చీచి అని దాన్ని పక్కకు నెట్టేవాళ్ళు. కానీ దానికంటూ పౌరుషం కలిగి, దానికంటూ వేదన కలిగి, దానికంటూ రోదన కలిగి అందరు అసహించుకునే జీవితం ఎందుకని ఒక 21 రోజు తన గూడు కట్టుకొని నా జీవితాన్ని మార్చు ప్రభువా, నా బ్రతుకును మార్చు, నన్ను సృష్టించిన సృష్టికర్త నీవే, పురుగు వంటి యాకోబు అని దేవుని లేఖనాలలో ఉంది. పురుగును కూడా కలిగించింది ఎవరు? దేవుడే. ఆ దొంగల పురుగును కూడా కలిగించింది ఎవరు? దేవుడే. అది 21 రోజు ఉపవాసం ఉంది దేవుని సన్నిధానంలో గోజాడినప్పుడు ఎలా మారిపోయింది? ఎలా మారిపోయింది? సీతకొక చిలకలాగా, రంగురంగుల చిలకలాగా, అందమైన చిలకలాగా, ఎగిరే చిలకలాగా. హల్లెలూయా. అప్పుడు ఏమంటారు? చీచి పోపో అంటారు. ఎవరు అన్నారు? రా రా. చిన్నప్పుడు స్కూల్ పోతే అవి దాని రెక్కలు ఇలా పెట్టుకుంటే బూడిదే అదే ఏమంటారు, అది పెట్టుకుంటే డబ్బులు దొరుకుతాయని ఆ స్కూల్ పిల్లలు మేము అందరం అమ్ముకొని పట్టుకొని మరీ పెట్టుకునేది అనమాట. హల్లెలూయా. అంత అందంగా మార్చండి దేవుడి జీవితాన్ని. మాటి మాటికి నీకున్న సమస్య నిమిత్తమే, మాటి మాటికి నువ్వు అనుకున్న కోరిక నిమిత్తమే, నీ బిడ్డల భవిష్యత్తు గురించి నువ్వు బ్రతికి ఉన్నావా? నీ బిడ్డల కోసం నువ్వు బ్రతికి ఉన్నావా? నీ బిడ్డల కోసం నువ్వు బ్రతికి ఉన్నావా? నువ్వు నేను ప్రశ్నించుకోవాల్సింది. నీ భర్త కోసం నువ్వు బ్రతికి ఉన్నావా? నీ తల్లిదండ్రుల కోసం నువ్వు బ్రతికి ఉన్నావా? చనిపోయిన వాళ్ళు చేయలేరండి. నువ్వు నేను నీ బిడ్డలకు, నా బిడ్డలకు, నువ్వు నేను నీ తల్లికి, నా తల్లికి, నువ్వు నేను నీ కుటుంబానికి, నా కుటుంబానికి, నువ్వు నేను ఈ దేశానికి, ప్రపంచానికి, నువ్వు నేను దేవునికి ఇయ్యగలిగింది ఒకటి ఉన్నదంటే ఈ బ్రతికిన ఈ రోజే ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో గోజాడి ప్రార్థించాలి. నా బిడ్డల కోసం నేను ప్రార్థిస్తే నా దేవుడు కదిలి కార్యం చేస్తాడు. నా బిడ్డల భవిష్యత్తు కోసం ప్రార్థన చేస్తే నా దేవుడు కార్యం చేస్తాడు. నా భర్త కోసం ప్రార్థన చేస్తే నా దేవుడు కదిలి కార్యం జరిగిస్తాడు. బ్రతికి ఉన్నాం. ఎవరి కోసం బ్రతికి ఉన్నాం? కష్టపడడానికి కాదు, పని చేసుకోవడానికి కాదు, అలసిపోయి పండుకోవడానికి కాదు, సినిమాలు సీరియల్ చూసుకోవడానికి కాదు, లోకానుసారంగా జీవించడం కోసంగా. ఎవరి కోసం బ్రతికించాడు దేవుడు? నీ కుటుంబం కోసం, నీ పిల్లలకు. నువ్వు చనిపోయినాక నీ పిల్లల కోసం ఎవరు ప్రార్థిస్తారండి? నువ్వు చనిపోయినాక నీ కుటుంబం కోసం ఎవరు ప్రార్థిస్తారండి? నువ్వు భూమి మీద లేకపోతే ఈ దేశం కోసం ఎవరు ప్రార్థిస్తారండి? నీకు ఇచ్చిన రక్షణను దేవుడు నిర్లక్ష్యం చేయకుండా దాన్ని కాపాడుకుంటూ దేవుడి కోసం వాడమని దేవుడు నీకు తలంతులు ఇచ్చాడు. నీవు లేకపోతే ఆ తలంతులు ఎవరినైనా పిలుచుకొని వాడుకోగలుగుతాడు. కానీ దేవుడు నీకు ఇచ్చింది అవి వాడుకోవడానికి. హల్లెలూయా. కాబట్టి నీవికి ఇచ్చిన ఈ సమయాన్ని బ్రతికించింది దేవుడు కనుక ఆ సమయమును సద్వినియోగం చేసుకొని మాటి మాటికి గోజారేటట్లు దేవుడి దగ్గర ఉండాలి. అలాగే సమయాల గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే మొదటి సమయాలు 1వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? మొదటి సమయాల గ్రంథం ఇక్కడ 15వ వచనం మనం చూసుకున్నట్లయితే 1వ అధ్యాయం 15వ వచనము. హన్న అది కాదు, నా ఏలిన వాడ, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను, నేను ద్రాక్షరసం అయినాను, మత్తునైనాను పానము చేయలేదు గాని నా ఆత్మ యెహోవా సన్నిధిని కృమ్మరించుకొనుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అన్న జీవితంలో ఒకటి కొదువగా ఉంది. మనకందరికీ తెలుసు. ఏమి కొదువగా ఉంది? సంతానము లేదు. సంతానం లేని వారి జీవితాలలో ఎంత వేదన, ఎంత బాధ, ఎంత దుఃఖం, ఎంత అవమానం. వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలంటే ఫంక్షన్ల కాడికి వెళితే వాళ్ళ గురించి తెలుస్తుంది, వాళ్ళ బాధ మనకు తెలుస్తుంది. ఏ ఫంక్షన్లకు వెళ్ళినా అమ్మో ఈమె ఇప్పుడు కొంచెం తక్కువైంది, కానీ మన చిన్ననాటి సమయంలో ఇంకా మనకంటే ఇంకా ముందు సమయాలలో ఈ విధవరాళ్ళైనా అలాగనే పిల్లలు లేని వారైనా ఒక వేదన వారి జీవితం. ఎందుకంటే వారు చేసుకున్న తప్పు కాదు, అయినా కూడా ఆ వారు చేసుకున్న తప్పు కాకపోయినా వారు ఆ నిందను పడాల్సి వస్తుంది. ఆ బాధ పిల్లలు కలిగాలంటే వారి చేతుల్లో ఉంటుందా? మన చేతులలో ఉంటుందా? విధవరాళ్ళు అవినామంటే మన చేతులలో ఉంటుందా?
అది అది భగవంతుడు సృష్టి, భగవంతుడు చేసే కార్యం. కానీ శిక్ష ఎవరికి? స్త్రీకి. హల్లెలూయా. ఆ గుండె వేదన, ఆ బాధ, ఆ దుఃఖము చెప్పుకునేది కాదు. ఎక్కడికైనా ఫంక్షన్, వివాహం జరిగిన ముందుగా అక్షంతలు వేయనీయరు, దగ్గరికి రానియరు, ఎందుకంటే పిల్లలు లేరు కనుక. అలాగనే వివాహం ఎవరైనా సంతానం కోసం శ్రీమంతాలకైనా దగ్గరికి రానియరు. అలాంటి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఉంటారు. ఈ అన్న జీవితంలో కూడా అలాంటి అవమానాలు, అలాంటి వేదన, అలాంటి దుఃఖము, అలాంటి కన్నీరు అనుభవించింది కాబట్టే దేవుని సన్నిధానానికి వెళ్ళి నేను దేవుని సన్నిధానంలో మొరపెట్టాలి, ప్రార్థించాలి అని ఇక్కడ మనో దుఃఖముతోనట. హల్లెలూయా. ఈ మనల గుండె లోతుల వేదన ఉంటేనే, బాధ ఉంటేనే, దుఃఖం ఉంటేనే, సమస్య ఉంటేనే, బలమైనది ఏదైనా ఉంటేనే ఇక నా వల్ల కాదు, చావే నాకు అనుకునే సమయం, సందర్భం, అలాంటి కష్టం మన జీవితంలో వస్తేనే అప్పుడు ఈ మనో దుఃఖం అనేది మనలో కలుగుతుంది. అంటే మౌనంగా ఉండి ఆమెకున్న వేదన, ఆమెకున్న కష్టం, ఆమెకున్న కన్నీళ్లు, ఆమెకున్న అవమానం, ఆమెకున్న నింద, ఆమెకున్న మనోరోదన ఎవరి సన్నిధానంలో మొరపెట్టుచున్నది? దేవుని పాదాల దగ్గర. హల్లెలూయా. అక్కడ దైవజనుడు చూస్తూ, నువ్వు మత్తురాలువై ఉన్నవని అంటే, అయ్యా నేను మత్తురాలు లేదయ్యా, నా గుండె లోతుల్లో ఉన్న వేదనను దేవునికి చెప్పుకుంటున్నా, నా గుండె లోతుల్లో ఉన్న బాధ నా దేవునికి చెప్పుకుంటున్నా, నా పెదవులు పలుకుతున్నాయి కావచ్చు, నా నోటిలో నుండి స్వరము మీకు వినబడతలేదు కావచ్చు, కానీ నా దేవునికి ఎలాగైనా వినబడుతుంది. నా బాధ నా దేవునికి నేను మొరపెట్టకపోయినా నా గుండెలో ఉన్న మనసులో ఉన్న ఆ వేదన, ఆ బాధ నా దేవునికి వినబడుతుంది. హల్లెలూయా. పరలోకమందంట దేవుని దేవుని పరలోకమందు నా సేరములు ఉంటారు కదా, ఆ సేరముల కాట ఎన్నెన్ని రెక్కలు? 3 రెక్కలు, ఇటు 3 అటు 3 కదా. 2 రెక్కలతోని, ఈ 2 రెక్కలతోని తన కళ్ళను, 2 రెక్కలతోని తన కాళ్ళను, 2 రెక్కలతోని ఎగురుచు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలతో స్తుతించినప్పుడు మందిర గడప పునాదులే కదిలినాయట. హల్లెలూయా. మరి అన్న అలా ప్రార్థించిందా? అలా ప్రార్థించలేదు. యేసయ్యా, తండ్రి, దేవా నాకు అద్భుతం చేయి, అద్భుతం చేయి వినబడే విధంగా చెయ్యలే. ఆమె వేదన, నువ్వు కూడా మంచంలో పడుకొని, ఏంది ప్రభువా ఈ బాధ, ఏంది ప్రభువా నా కుమారుని పట్ల ఈ సమస్య, ఏంది ప్రభువా నా భర్త పట్ల ఈ సమస్య, ఏంది ప్రభువా నా కుటుంబం పట్ల ఈ సమస్య అని నువ్వు మనో దుఃఖంలో ఉండి ఆ దేవుని నువ్వు ధ్యానించినప్పుడు నీ కన్నీరు కారిపోతున్న దావీదు చెప్తాడు ఒక మాట. ఏమని చెప్తాడు? నా కన్నీళ్ళ చేత నా పరుపు తేలుతున్నదని. హల్లెలూయా. ఆ అనుభవాలు అనుభవించినాం. అంత పరుపు తేలిపోయేంత లేదు, కానీ కన్నీరు కార్చి 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 ఈ ఎక్స్ట్రా వచ్చినాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్స్ట్రా ఇవి సంపాదించుకున్నా అంటే అంతగా అలసిపోయే బాధలు, చనిపోవడం ఒకటే మిగిలింది మా జీవితం. పిల్లలు చిన్నవాళ్ళు, ఎవరు అన్ని విధాలుగా నష్టపోయినాం, ఉన్నాయన్నీ కోల్పోయినాం, ఏది లేదు ఆధారం. మరణిస్తేనే ఈ అప్పుల బాధలు వెళ్తాయి, మరణిస్తేనే ఈ రోగం తగ్గుతుంది, మరణిస్తేనే ఈ నిందలన్నీ మాకు పోతాయి, నీవు తప్ప మాకేది లేదని చనిపోదామని చివరిగా ఒక దైవ సేవకుని దగ్గరికి వెళదామని వెళుతున్నప్పుడు అక్కడ బిర్చి వచ్చింది. దునుకుదామని అనుకునే ముందే, దానికి ముందే ఏం జరిగిందనంటే నాలో ఒక వామిటింగ్ లాగా ఒకటి, నాకు తలనొప్పి, విపరీతమ తలనొప్పి వచ్చి వామిటింగ్ లాగా. అసలు ట్రైన్ అంటే మంచి జర్నీ, నాకు బస్సు పడదు, కారు పడదు, కానీ ట్రైన్ అయినా బైక్ అయినా ఎంత దూరమైనా వెళ్తా. ట్రైన్ జర్నీ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటిది ఆ ట్రైన్లో వామిటింగ్ అయ్యి తలనొప్పి, విపరీతమైన తలనొప్పి, కళ్ళు తిరిగి అంత ఎట్లనే అవుతున్నా. కానీ ఎందుకు జరిగిందో తెలియదు. ఆ బ్రిడ్జి మేము దాటిన తర్వాతకి, ఇక చర్చి దగ్గరికి వస్తున్న తర్వాతకి అప్పుడు నేను కంట్రోల్ అయినా. హల్లెలూయా. అప్పుడు ఆ దైవజనుడు వెళ్ళి అంటే వాక్యంతో చెప్తున్న తోడనే పేరు పెట్టి పిలిచి, నువ్వు ఈ రోజే నీకు లాస్ట్, ఈ రోజు నేను మరణిస్తాను, నువ్వు వచ్చిన్నావు, కానీ నీకున్న సమస్య ఇది, ఇన్ని లక్షల అప్పుతో నువ్వు వచ్చిన్నావు, నువ్వు చావద్దమ్మా, దేవుడు వచ్చే ఈ అక్టోబర్ చివరి నెలలో నీ అన్ని తీర్చేస్తాడు, నువ్వు మరలా వచ్చి సాక్ష్యం చెప్తావని దేవుడు మాట్లాడి. హల్లెలూయా. అక్కడ ముందు నాకు చనిపోయేంత పరిస్థితి ఎదురైంది.
దానికి అది కాకపోతే ఏమైపోవు? నేను మా కుటుంబం అంటే నేను, నా భర్త, నా పిల్లలు ఇంటి దగ్గరే, మా చెల్లె దగ్గర వదిలేసి వెళ్ళిపోయినాం అనమాట. అంటే చెప్పలేదు వాళ్ళని దేవుడికి అప్పచెప్పి వెళ్ళిపోయినాం. కానీ ఆ దాటేంత వరకే ఆ బాధ ఉంది. ఆ దాటిన తర్వాతకి ఘన విజయం దేవుడు ఇచ్చి మాట ఇచ్చిన దేవుడు అప్పుడు తీరలే. ఆ దినం ఇచ్చిన మాట ఆయన అన్నట్టే అక్టోబర్లో మొత్తము 0. హల్లెలూయా! మరలా మేము ఎప్పుడు అప్పులు తెచ్చి మళ్ళీ అప్పులు తీర్చలే. ఆయన ఎలా తీర్చిండో, ఏ విధంగా తీర్చిండో తెలియదు, కానీ ఆ దినం నుండి మా జీవితంలో ఆశీర్వాదం మొదలైంది. హల్లెలూయా! ఆ మనో దుఃఖముతోని, ఆ మనోవేదనతోని నువ్వు సన్నిధానంలో చేరి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఆయన అద్భుతాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! అలాగనే ఇంకో మాట, మొదటి మాట ఏం మాట? వినబడతలే. విసుకక ప్రార్థించాలి. దేవుడు మొదటిగా మనకు వాగ్దానం చేసింది ఏంటిది? మన కన్నీటి బాష్ప బిందువును తుడిచివేసే దేవుడు. అది తుడవాలంటే మనం ఏం చేయాలా? విసుకక ప్రార్థన చేయాలి. రెండవదిగా దేవుడు ఏం మాట్లాడిండు? మాటికి ఆయన సన్నిధానంలో గోజాడాలి. మూడవ మాటగా దేవుడు మాట్లాడుతున్నాడు. అదే లూకా సువార్త 18వ అధ్యాయంలో 7వ వచనంలో చదివి సహాయం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రం తన గురించి మొరపెట్టుచుండగా వారికి న్యాయం తీర్చడా. హల్లెలూయా! 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 పరలోకంలో నా పేరు వ్రాసాడు నా యేసు. పరలోకంలో నా పేరు వ్రాసాడు నా యేసు. బతుకంతా ఒక ఆశ, యేసునికై జీవిస్తా. నా బతుకంతా ఒక ఆశ, యేసునికై జీవిస్తా. బతుకంతా ఒక ఆశ, యేసునికై జీవిస్తా. సర్వశక్తుడు నా సొంత మాయలో నృత్యం వేయుడు నా అపరవడు వేయుడు. సర్వశక్తుడు నా సొంత మాయ ఆశ ఉందా? పరలోకంలో నీ కొరకు జీవ గ్రంథంలో రాసి పెట్టిండు. నా బిడ్డ కోసము సింహాసనం ఉంది, నా బిడ్డ కోసము నేను గృహం ఏర్పాటు చేయడానికి వెళ్ళొచ్చిన చెప్పింది కదా. నేను వెళ్ళుట మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆదరణకర్త అంటే ఎవరు? మీ తాత మా తాత. ఆదరణకర్త ఎవరంటే ఎవరు? మీ అన్న మా అన్న. ఆదరణకర్త అంటే ఎవరు? ఏమో మాకే తెలుసు. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు?
ఎవరి ఇంట్లో కూర్చొని ఉన్నాడు ఇప్పుడు? ఎవరి సింహాసనం దగ్గర కూర్చున్నాడు? మన ఇంటి దగ్గర ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ లో కూర్చోమని చెప్పి అన్ని విధాలుగా భోజనాలు, టీ అన్ని టిఫిన్లు పెట్టి తలా మెసేజ్ ఇచ్చేసినరా? హల్లెలూయా. లేకపోతే పడుకోండి మంచి బెడ్ ఇచ్చి బెడ్షీట్ కప్పించారా? ఎక్కడ ఉంటాడైనా? నేను వెళ్ళుట ప్రయోజనకరము, నేను వెళ్ళుట ప్రయోజనకరమని ఎందుకు చెప్పిండు? నీ కోసము నా కోసము నివాసం సిద్ధపడుతుంది అక్కడ. బంగారు వీధులు కదా, బంగారు గృహము నీ కోసం నా కోసం. నువ్వు పడుతున్న కష్టానికి, నువ్వు పడుతున్న వేదనకి, భూమి మీద నువ్వు పడవచ్చు, కన్నీరు కారవచ్చు, వేదన పడవచ్చు, భర్త విషయమే కన్నీరు కారవచ్చు, పిల్లల విషయమే కన్నీరు కారవచ్చు, అలాగే కుటుంబం విషయమే కన్నీరు కావచ్చు, నీ రోగం విషయమే కన్నీరు కారవచ్చు. నాకెందుకు ఇలా జరుగుతుందని నువ్వు వేదన పడవచ్చు. కానీ ఆ వేదన అంతటికి ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు అక్కడ. హల్లెలూయా. పరలోకంలో నీ కొరకు కిరీటం ఉంది, పరలోకంలో నీ కొరకు జీవ కిరీటం ఉంది, పరలోకంలో నీ కొరకు మహిమ కిరీటం ఉంది, పరలోకంలో నీ కొరకు ఏమో ఇదేదో చదివి చెప్పమ్మా నాకు. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తము సిద్ధపరిచున్నాడు. కాబట్టి మనము పడుతున్న ప్రతి ప్రయాసానికి ప్రతిఫలం ఉంది. కాబట్టి భూమి మీద మనం భయపడాల్సిన అవసరం లేదు. నేను భయపడాల్సిన అవసరం లేదు. ఇరుగు పొరుగు మాటలకు భయపడాల్సిన అవసరం లేదు. ఇరుగు పొరుగు సమయం ఎక్కువ తీసుకోమని అన్న పర్లేదా? హల్లెలూయా. నేను సండే స్కూల్ టీచర్ని, అస్సలు వదిలేదే లేదు. ఎంత టైం అంటే అంత టైం. నాట్యం, డాన్స్, పాటలు, ఏదన్నా రెడీ. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఆకలి అవుతుంది అనుకుంటారా? బీపీ, షుగర్, అలాగనే కడుపు, ఎలకలు కదా, అవన్నీ ఉంటాయి. మనుషులు కదా, మాంసం కదా, ఆత్మకు ఉండవు. ఈ ఆత్మ ఎంత వాక్యం వింటే అంత శక్తి పొందుకుంటది. ఈ వాక్యం ఎంత పాటలు పాడితే, ఈ ఆత్మ ఎన్ని పాటలు పాడితే అంత ఉజ్జీవం. దేవునికి దగ్గర ఆత్మ ఇక్కడ సంచారం చేస్తుంది. నేను వెళ్ళుట ప్రయోజనకరమని దేవుడు అక్కడ నీ కోసం సిద్ధపరుస్తుంటే, భూమి మీద పరిశుద్ధాత్మ చేసే పనులు ఏం పనులు? నువ్వు ఇంటి గురించి ఆలోచించకు, ఇంటి దగ్గర కూర ఏమండొచ్చినా ఆలోచించకు, ముక్కలు ఏమవుతున్నాయి, చికెన్ ముక్కలు ఆలోచించకు, ఫిష్ ముక్కలు ఏమవుతున్నాయి ఆలోచించకు, బాబేటే వెళ్తున్నాడని ఆలోచించకు. పరిశుద్ధాత్మ దేవుడికి మనకు మన ఎలా ఉండాలా? మన ఆత్మ దేవుని ఆత్మ ఐక్యత కలిగి ఉండాలా, ఆయనతో ఏకీభవించిన వారమై ఉండాలా భూమి మీద. అందుకే నిన్ను అనాథలుగా విడవనని దేవుడు సెలవిచ్చిండు. యోహాను సువార్తలు ఏమని చెప్తున్నాడు? మిమ్మల్ని అనాథలుగా విడవను, నీ తల్లి నిన్ను విడిచిపోద్దమ్మా. కొద్ది రోజులే, ఆ బంధం ఎంత? వివాహం జరిగిందంటే పోవే, నీ ఇంటికి నువ్వు పోవే. 1-2 రోజులు, 1 నెల రోజులు, 1 వారం రోజులు ఉన్నా తట్టుకోలేదు. తల్లిదండ్రులు తట్టుకుంటారా? సరే, కొద్ది రోజులు కష్టమో నష్టమో ఉంటుంది. తర్వాత శాశ్వతంగా ఉండలేరు కదా. కొంత సమయం ఉన్నప్పుడు ఎత్తబడతారు, వాళ్ళు కూడా విడువబడతారు భూమి మీద. తర్వాత నీకు తల్లి ఎవరు, తండ్రి ఎవరు? భర్త కూడా అంతే. కొద్ది రోజుల వరకే ఏ బంధమైనా కొంతవరకే. తల్లిదండ్రుల బంధం కొంతవరకే, అన్నదమ్ముల బంధం కొంతవరకే, భార్య భర్తల బంధం కొంతవరకే, పిల్లల బంధము కూడా. పిల్లల వివాహాలు జరిగినాక ఎవరు రెక్కలు వాళ్ళకే. కానీ శాశ్వత బంధము ఎవరిది? నీ రాజుది. హల్లెలూయా. నా రాజు దగ్గర. హల్లెలూయా. ఏ రాజు? రాజాతి రాజు, మహోన్నతుడు, మహా తేజస్సుడు, సమీపించరాని నివసించు అక్కడ పరలోకంలో వసించుచున్న అమరుడు. హల్లెలూయా. నీ రాజు, నా రాజు, శాశ్వత కాలము ఉండే దేవుడు ఆయన. దేవుడు, ఆ దేవుని పిల్లలమైన మనకి కూడా అలాంటి విజయం ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంట దేవుడు? ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతికే మనసు మారింది. ఆమె విసుకక ఊరికి అడిగినప్పుడు, అలాగనే మాటికి గోజాడినప్పుడు ఆమె పట్ల చేసినది ఆ అన్యాయస్తునికి, నేను న్యాయాధిపతిని కదా, నేను కనికరం గల దేవుని కదా, నేను కరుణ గల దేవుని కదా, అయ్యా నాకు ఇది కావాలని అడిగితే నేను ఇయ్యలేనా? ఎలా అడగాలంట? దివారాత్రములు. హల్లెలూయా. రాత్రంతా ప్రార్థించే అనుభవాలు ఉన్నాయా? నాకున్నాయి. హల్లెలూయా. ఈ మధ్య మా ఫౌండేషన్లో దివారాత్రములు కొనసాగడానికి కొన్ని నైట్ ప్రార్థనలు కూడా పెట్టారు అనమాట. ఎంత అనుభవం, ఎంత సంతోషం, ఎంత ఆనందం అంటే కొంత డిస్టర్బ్ జరుగుతుందిలే కానీ వ్యక్తిగతంగా ఇది దివారాత్రంలో గడిపే అలాంటి కృపను పొందుకోవాలి. ఆ పొందుకుంటే ఖచ్చితంగా విజయం జరుగుతుంది. ఎందుకంటే అసాధ్యమైన కార్యాలు జరగాలంటే
దివారాత్రములు నువ్వు ప్రార్థించి చూడు. నా జీవితంలో మా నాన్న చెప్పిన కదా రైల్వే జాబ్ చేసేదని, డబ్బులు జీతం తీసుకురాగానే నాకు మా అమ్మకి ఇచ్చేది కొద్ది రోజులు ఇచ్చేది, కొద్ది రోజులు ఇవ్వకపోయేది. ఎప్పుడైనా డబ్బులు తీసుకొచ్చి ఇస్తే చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకున్నప్పుడు కొనుక్కోవడానికి డాడీ నాకు డబ్బులు ఇది కొనుక్కుంటానగానే తీసిచ్చేది. అవి లెక్క పెట్టకపోయేది. అంటే అన్ని 100 అట్లా 50 అట్లా ఉంటాయి కదా. నేను ఏం చేసేది, పిల్లల స్కూళ్ళలో నేను కొనుక్కునేది కాక మా పిల్లలకు కూడా ఏమేమి పెన్నులు, మా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇక అందరికీ కొనేసేది. అలాగో విస్తారంగా ఖర్చు పెట్టేది. డబ్బు విలువ అనేది తెలియలేదు నాకు. అంటే ఆ విధంగా ఖర్చు పెట్టేది. పెళ్ళి అయిన తర్వాత నా జీవితంలో రూపాయి విలువ తెలుసు. హల్లెలూయా. ఈ రూపాయి ఈ రోజు ఇప్పుడు ఖర్చు పెడితే ఎలా, ఈ రూపాయికి ఇంకో రూపాయి కూడబెట్టుకోవాలి కదా, ఈ రూపాయికి ఇంకో రూపాయి అయితే ఫలాని ఇది వస్తుంది కదా, ఫలాని అది వస్తుంది కదా, ఫలాని పోపు గింజలు వస్తాయి కదా, ఫలానికి ఈ ఏదైనా ఒకటి బాబుకు చాక్లెట్ ఏదో ఒకటి వస్తుంది కదా అని ఆలోచనలకు వెళ్ళిపోయినా. అంటే అంత అక్కడి నుండి అక్కడి పడద్రోయబడ్డా. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటే ఆత్మీయంగా ధనవంతురాలైనా, శరీర ప్రకంగా బలహీన దరిద్రురాలైనా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రతిదీ మన జీవితంలో నేర్పిస్తాడు. నా జీవితంలో అది నేర్పించిండు. అలాంటి నాకు కొన్ని సందర్భాలలో ఈ కుటుంబ సమస్యల వల్ల మా అత్త వారింటి వారు ఉంటారు కదా, ఒక సమయం సందర్భం ఒక గొడవ వచ్చినప్పుడు నీవానే ఒక రూపాయి విలువ తెలియదు నీకు, నువ్వు మాట్లాడతావా అని ఒక అమ్మ మాట్లాడింది. పేరు వద్దు, బంధం వద్దు. హల్లెలూయా. ఎందుకో అర్థం చేసుకోండి, మీరు బాగా అర్థం చేసుకుంటారని చెప్తుంది కదా. మన గొడవలు ఎలా ఉంటాయి, నువ్వెంత అంటే నేనంత. కానీ ఆ పంచాదులలో తనన్న మాట ఏం మాట అన్నదంటే, నీకు రూపాయి విలువ తెలియదు, నువ్వు మాట్లాడతావా నీ బతుకు అని నన్ను అలా మాట్లాడు. అప్పుడు నాన్న లేడు, నాన్న చనిపోయినాడు. అమ్మ సమస్యలలో ఇక ఎవరికి నేను అప్పటి నుండి దేవుని మందిరంలో అడుగు పెట్టిన నేను ఇక మరలా వెనుకకు చూడలే, మళ్ళా బంధువుల వైపు చూడలే, మళ్ళా లోకం వైపు చూడలే, మళ్ళా ఫంక్షన్ల వైపు చూడలే, ఎవరి వైపు నేను తిరగలేదు. మా అక్క సాక్ష్యం ఉదయం లేచిందంటే చర్చి, సాయంత్రం పిల్లలు వచ్చినంటే వారికి అన్ని తలగొండ పెట్టి సండే స్కూల్ చెప్పడానికి ప్రతి కాలనీ ప్రతి వీధి వెళ్ళి సండే స్కూల్ చెప్పేదా. ఫంక్షన్లు అయినా ఏ విషయంలో వెళ్ళకపోయేది. అలాంటి నన్ను ఆ మాట అనడంతోనే ఆ రోజు రాత్రి నిద్రపోతే అంత. హల్లెలూయా. నువ్వా నేనా తెలుసుకునేది, నన్ను అంత మాట అంటావా? హల్లెలూయా. నేను నమ్ముకున్న దేవుడు ఎవరు? సజీవుడు. మనుషులైతే ఆ సమయం ఏం చేస్తారు, నన్ను అంత మాట అన్నది, నేను బ్రతకడం వేస్ట్ అని మాటికి జ్ఞాపకం చేసి చనిపోవాలనే ఆలోచనలు కలుగుతాయి. కానీ నా దేవుడు నాకు అలాంటి ఆలోచనలు కలిగాడు. నా దేవుడు, నా తండ్రి చనిపోయినచ్చు కానీ నన్ను రక్షణ ఇచ్చిన నా దేవుడు బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గర నన్ను ఇంత మాట అన్నదేసయ్యా, నన్ను ఇంత మాట అన్నదేసయ్యా అని ఆ రోజంతా ఏడ్చుకుంటూ సాయంత్రం కాగానే పిల్లలందరూ పడుకోగానే వ్యక్తిగతంగా మూలకు పోయి ముసుగేసుకొని, నాకు బైబిల్ చదవడం రావట్లేదు, బైబిల్ నిజంగా చదవడం రావట్లేదు, ఇక బైబిల్ తెలిసినా కూడా రావట్లేదు, కానీ ధారాళంగా నీళ్లు గారిపోతున్నాయి. ఆ రాత్రి అంతా ఏడ్చిన. మా నాన్న బ్రతికుంటే నేను ఈ మాట అంటే వెంటనే ఇంటికి వెళ్ళిపోయేదాన్ని కదా, నన్ను ఎందుకు ఇంత మాట అన్నారని. ఆ రాత్రి అంతా నా నాన్న లేడు కానీ నా నాన్నకు నువ్వు చెప్పు, నువ్వు నా నాన్నవు, నన్ను ఎందుకు ఈ మాట అన్నారని. నాకు పైస విలువ తెలియదని అన్నారు కదా, డబ్బుల విలువ తెలియదన్నారు కదా, నువ్వు మళ్ళీ వారే నన్ను పొగడేలాగా నువ్వు జరిగించు, నువ్వు బతికి ఉన్న దేవుడు అయితే నా పట్ల జరిగించాలి. అలాగూ రాత్రంతా ఏడ్చిన, రాత్రంతా కన్నీరు ఆగట్లేదు. ఎవరైనా ఇప్పటికీ కూడా నా ఆత్మీయ జీవితంలో అయినా, నా డ్యూటీ దగ్గర అయినా, ఏ విషయంలో అయినా ఏదన్నా ఎవరైనా మాట అంటే నేను మరి తిరిగి మాట అనను. ఎందుకనను? దేవుడు నాకు నా ఉగ్రతకు చోటు ఇవ్వమన్నాడు కాబట్టి. నా దేవుడు యుద్ధం చేస్తే వాళ్ళు గెలుస్తారా? నాతో యుద్ధం చేస్తే గెలుస్తారు కావచ్చు, కానీ నా దేవుడితో యుద్ధం చేస్తే గెలవడు. కాబట్టి నేను తిరిగి మాట అనను. వచ్చి ప్రార్థన, వచ్చి ఆయన దగ్గర చెప్తా, వచ్చి ఆయన పాదాల దగ్గర మొరపెడతా. కాబట్టి ఆ రాత్రంతా నేను కన్నీరు గార్చి మొరపెట్టిన, ఒక చిన్న పని దయచేయ, ఏ పనైనా పర్వాలేదు, నేను పని చేయాల, నా అంతటా నేనే బ్రతకాల, నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఆ దినమందు దేవుని దగ్గర కన్నీరు గార్చి రాత్రంతా మొరపెట్టిన.
వారం కూడా తిరగలేదండి. సండే వచ్చింది, మళ్ళీ నేను సండే స్కూల్కి వెళ్ళి యథావిధిగా ఊడ్చేది, మ్యాట్లు వేసేది, పిల్లలందరూ వచ్చినాక వారిని కూర్చోబెట్టి పాటలు డ్యాన్సులు అన్నీ వేసేది. అయితే అదంతా చేసిన తర్వాతకి పుల్పిట్ కూడా తుడవాలి కదా, అది గ్లాస్ అద్దం. ఆ గ్లాస్ అద్దం పైన, ఆ పుల్పిట్ పైన డస్ట్, వారంతా డస్ట్ ఉంటుంది కదా, ఆ డస్ట్ పడ్డప్పుడు పైన అంతా మనం పేరుకోపోయి ఉండేది అనమాట. అప్పుడు ఆ మాటికి ఆ మాటలు గుచ్చుకుంటున్నాయి, మనో దుఃఖంతో వేదనతో ఉన్నాం. ఆ పులిపిటి పైన రాసిన, అయ్యా కనీసం ఒక 1000 రూపాయలన్నా 2000 దొరికేది, నాకు ఏం చేయాలి, నాకు ఒక పని కావాలి, ఆమె నోరు మోయించాలి, నేను నా సొంతంగా బ్రతకాలి, వాళ్ళ అన్నం నేను తినను, నా అన్నమే నా డబ్బులతోనే నేను కొనుక్కొని తినాలి అని ఆ విధంగా నేను కన్నీరు కార్చి అక్కడ రాసుకుంటుంటే కన్నీరు అలా కారిపోయాయి అనమాట. మళ్ళీ వెంటనే పాస్టర్ గారు ఇట్లా వస్తారని మనం తుడిచి యథావిధిగా మళ్ళీ సండే స్కూల్ స్టార్ట్ చేసిన. ఆ రోజు సాయంత్రమే ఆ సండే చర్చి అయిపోయిన వెంటనే ఒక గవర్నమెంట్ టీచర్ ఏం చేసిందంటే, పలాని దగ్గర పలాని వర్క్ ఉంది, పలాని పోస్ట్ ఉంది, మీరు అది చేయొచ్చు అని డైరెక్ట్ మా సార్ని అడిగితే నేనన్నా, అది పెద్ద పెద్ద పిల్లలు 10th అయిపోయినాక యవ్వనస్తులు ITI కాలేజీ అలా చేస్తారు కాబట్టి యవ్వనస్తుల మధ్య చేయాలంటే నేను నా వల్ల కాదు, చిన్నపిల్లలంటే ఏమో నా వాళ్ళతో కలిసి ఉండేది, కానీ యవ్వనస్తులు కనుక అప్పుడు నేను కూడా కొంచెం యవ్వనస్తులు అలాగానే ఉండేది. అప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు 30 ఏళ్ళు, 28 ఏళ్ళు, 35 సంవత్సరాలు, స్టార్టింగ్ 2009లో అలా జరిగినప్పుడు అంతమంది ముందట నేను వెళ్ళాననగానే మా పాస్టర్ గారు, అప్పుడు ఇంకా పాస్టర్ గారు కాలే, మా పాస్టర్ గారు నన్ను తీసుకుని పోయి, అమ్మా నువ్వు ఏ విషయంలో బాధపడకొని, చిన్నపిల్లలు కనుక స్కూల్కి వెళ్ళి పంపించి వెళ్తున్నప్పుడు మమ్మీ నేను వస్తా, నేను స్కూల్కి పోనని ఎలా ఏడుస్తానో నా జీవితం అప్పుడు అలా, నేను వెళ్ళను అని అంటే ఏం కాదమ్మా నువ్వు ఉండమ్మా, నేను వెంటనే వస్తామ్మా, మళ్ళీ సాయంత్రం వచ్చి తీసుకెళ్తాను, అక్కడ వదిలేసి వెళ్ళిపోయేది. నేను రోజంతా ఏడ్చుకునేది. అప్పుడు నాకు తెలివి లేదు, జ్ఞానం లేదు, ఒక బైబిల్ తప్ప వేరే లోక జ్ఞానమే లేదు. ఆ రోజు దేవుడు నేను ఒక 2,000 కోసం స్వీట్ షాప్లో కూడా కనుక్కున్నాను. నేను మా ఫ్రెండ్ బోధమ్మ, స్వీట్ హౌజులు ఉంటాయి కదా, స్వీట్ తయారు చేసే కంపెనీ లాంటి షాపులు, అందులో 2,000కు కుదుర్చుకున్నాం మాట మేము వస్తామని, ఫస్ట్ నుండి వస్తామని మాట్లాడుకున్నాం. కానీ అంత మా మాస్టర్ గారు గాబర చేస్తామమ్మా, నేను బ్రతికలేనంటే లేదు నన్ను ఎందుకు అన్నారు, నా అంతటా నేనే బ్రతకాలని మొండిగా నేను పట్టి ఉన్నప్పుడు దేవుని దగ్గర వచ్చినప్పుడు దేవుడు కదిలి ఒక రాత్రి సమయమందు ఆ ప్రార్థించిన కనుక దేవుడు నా పట్ల కార్యం జరిగించి ITI కాలేజీలో గవర్నమెంట్ ఉద్యోగాన్ని అనుగ్రహించింది. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజులలో చదువుకొని డిగ్రీలు ఉండి, బీటెక్లు ఉండి, ఎంటెక్లు ఉండి, ఎన్నో విధాలుగా ఇంటర్వ్యూలు వచ్చి తిరగరాని కంపెనీలు తిరుగుకుంటూ ఎంతో వేదన పడుతున్న బిడ్డలు ఉన్నారు. కానీ దేవుడు ఒక్క రాత్రి ఆ మనోవేదన, గుండె వేదన, ఆ దుఃఖము, అవమానాన్ని తెలుసుకొని ఆయన పాదాల దగ్గర గడిపినప్పుడు రాజుల హృదయాలనే నీటి కాలువలో తిప్పి మన పట్ల అద్భుతాన్ని చేసే దేవుడు. ప్రభుత్వాన్ని ఆయన కలిగించిండు, అధికారులను ఆయనే కలిగించిండు. ఆయన లేని ఈ ప్రపంచంలో ఏదీ లేదు. నీ కోసం నా కోసం ఆయన ఏదైనా చేయగలవాడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఉందా? అసాధ్యమైంది ఏది లేదు. ఆయన సర్వశక్తిమంతుడు కనుక నీ దేవుడు నా దేవుడు నీ పట్ల నా పట్ల అలాంటి కార్యాలు జరిగిస్తాడు. ఇక్కడ ఆదికాండంలో మనం చూసుకున్నట్లయితే 32వ అధ్యాయం అనుకుందాం. 32వ అధ్యాయము 24వ వచనం చదివి. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ యాకోబుని గురించి లేఖనాలు మీకు చదివియట్లేదండి, ఎందుకంటే మనకు అన్నీ తెలుసు, దేవుని మాటలు తెలుసు, కానీ అందులో ఉన్న మాధుర్యం, అందులో ఉన్న శక్తి, అందులో ఉన్న మహిమ, అందులో ఉన్న ప్రభావము మనము అనుభవించలేకపోతున్నాం. ఇప్పుడు జ్వరం వచ్చిందంటే మనం ఏం చేస్తాము, పలాని టాబ్లెట్ వేసుకోవాలి, ఒళ్ళు నొప్పులు ఉందన్నా, జ్వరం వచ్చిందన్నా, ఇంకా వేరే ఏ విధమైన అన్నిటికీ ఒక టాబ్లెట్ వేస్తే చాలే. డోలో వేస్తే నొప్పులు పోతే, జ్వరము పోతే, సర్ది పోతే, అన్ని పోతే ఒక్క టాబ్లెట్ వేసుకోవచ్చులే అని అంటారు. కానీ ఆ టాబ్లెట్ చూస్తూ ఉంటే మనకు తగ్గిపోద్దా?
ఆ టాబ్లెట్ దగ్గర పెట్టుకుని నాకు తగ్గింది అంటే తగ్గిపోతా? ఆ టాబ్లెట్ ఏం చేయాలి? మనం వేసుకుంటే మన బాడీలో అది కరిగిపోతేనే దాని పని అది చేయగలుగుతుంది. ఈ లేఖనాలలో కూడా మనకు అన్ని తెలుసు. ఇందులో మాటలు తెలియని ఏం లేవు. అన్న గురించి తెలియందా? యాకోబు గురించి తెలియందా? ఇప్పుడు మనం బోధించుకున్న ప్రతి ఒక్కరి గురించి, ఈ విధవరాల గురించి తెలియందా? యేసు ప్రభు శక్తి గురించి తెలియందా? యేసు ప్రభు ఆయన రాకక ముందే ఆయన పుడతాడని మనకు తెలుసు, ఆయన మరణిస్తాడని తెలుసు, ఆయన మన కోసము మరణించి తిరిగి లేచినని తెలుసు, ఆయన శక్తి అని తెలుసు, ఆయన మరణించిన వారిని లేపినని తెలుసు, కళ్ళు లేని వారికి కళ్ళునిచ్చినని, కాళ్ళు లేని వారికి కాళ్ళునిచ్చినని. అలాగని ఆయన కాదు, ఆయన పిలుచుకున్న ఏర్పాటు చేసుకున్న శిష్యులు కూడా చేసి ఉన్నారు. మనము కూడా విశ్వాసం ఉంచితే, మనము కూడా ఆయన అడుగు జాడలో నడుస్తే, మనము కూడా ఆయన పిలిచిన రాజులైన యాజక సమూహంగా ఉన్న మనము కూడా మన పట్ల కూడా మనలో ఉండి కూడా ఆయన కార్యాలు చేస్తాడని తెలుసు. ఆయన మనం చేయగలుగుతున్నామా? చేయట్లేము. అని అంటే ఏంటిది? అది స్వీకరించట్లేము, మనలో ఇమిడిపోవట్లేదు. ఇంతకుముందు చెప్పినా కదా, దేవుని ఆత్మకు మన ఆత్మకు లీనమైపోవాలి. హల్లెలూయా. శరీరము కాదండి, ఆయన ఆత్మ మన మనోనేత్రాలు అనేది తెరవబడాలి. ఈ లోక దేవత అవిశ్వాసులైన కళ్ళని, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలను ఏం చేస్తుంది? గుడ్డితనము కలగజేస్తుందంట. టీవీ చూడు, సీరియల్ చూడు, సినిమాలు చూడు, సెల్ చూడు, రీల్స్ చేయి, వీటి మీదనే ఫోకస్. కానీ ఇందులో ఉన్న సారాంశాన్ని, ఇందులో ఉన్న శక్తిని, దేవుని మాటలో ఉన్న మహిమను, దేవుని మాటలో ఉన్న ప్రభావమును మనము స్వీకరించుకోలేకపోతున్నాం, మనము అనుభవించలేకపోతున్నాం, మనం వాటి క్రియారూపకంగా చేయలేకపోతున్నాం. ఎందుకు? అవి మనలో ఇమిడి లేవు. ఇప్పుడు దేవుని మాట ఏమని సెలవిస్తుందంటే, మీరు పొందిన దెబ్బల చేత, మీరు పొందిన గాయం చేత మాకు స్వస్థత దొరికిందని యెషయా గ్రంథంలో ఉంది. ఎవరు పొందిన దెబ్బల చేత? నువ్వు నేను పొందిన దెబ్బల చేతనా? ఎవరు పొందిన దెబ్బల చేత? యేసు చేసి 2024 సంవత్సరాలు, 25 సంవత్సరాల క్రితమే ఆయన నీ అనారోగ్యం ఏందో తెలుసు. నువ్వు పీడింపబడుతున్న ఆ దయ్యపు శక్తులను విడగొట్టడానికే వచ్చిందని తెలుసు. నువ్వు పీడింపబడుతున్న ఆ రోగానికి విడుదల కలిగించినని తెలుసు. నువ్వు ఏ రోగం చేతనైతే బాధపడుతున్నావో, నువ్వు ఏ వేదన చేతనైతే బాధపడుతున్నావో, ఏ అనారోగ్యం చేతనైతే బాధపడుతున్నావో, ఏ చెప్పరాని రహస్యమైన మరణ లోపల ఉన్న రోగం చేత నువ్వు కృంగిపోతున్నావో తెలుసు. కానీ దానికి విడుదల కలగాలంటే ఇందులో ఆ శక్తి ఉంది. ఆయన దానికి వెల చెల్లించిండు. హల్లెలూయా. వెల చెల్లించిండు. ఇప్పుడు కరోనా టీకా వేసిండు. ఎప్పుడు? 2025, 24 వేసిండు. అందరికి వేయించింది. ఇప్పుడు మరలా కరోనా వచ్చింది అనుకో, ఆ టీకా వేస్తానా? వేసుకున్న వారికి వేయరు. ఎందుకు? అది ఆల్రెడీ లోపల ఉంది, ఆ సంవత్సరంలో వేయబడి ఉంది. చిన్నపిల్లలకు టీకా వేస్తారు. చిన్నపిల్లలకి వాళ్ళకి కాలు చేతులు పడిపోకుండా, అలాగనే వాళ్ళకి చిన్న వయసు నుండి వచ్చే జబ్బులు రాకుండా పిల్లలకు ఆయా నెలల ప్రకారము టీకాలు వేయాలని వేస్తారు. ఎందుకు వేస్తారు? ఎప్పుడు కలిగించిండ్రు? అప్పటికల్లా అప్పుడే సృష్టించాల ఎప్పుడో కనుగొన్నాయి శాస్త్రజ్ఞులు. పిల్లలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎప్పుడో కనుగొన్నాయి. మరి ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు? అవి ఇప్పటికి కూడా పనిచేస్తాయి. హల్లెలూయా. నా దేవుని, మీ దేవుని శక్తి ఇప్పటికి కూడా ఆ రక్తము పనిచేస్తుంది. ఆయన సిలువలో వాటన్నిటి గురించి దెబ్బలు పడి ఉన్నాడు, వాటన్నిటి గురించి వెల చెల్లించి ఉన్నాడు, వాటన్నిటి గురించి విలువ అప్పగించి ఉన్నాడు. ఆ రోగం నిన్నేం చేయలేదు, ఆ క్యాన్సర్ నిన్నేం చేయలేదు, ఆ దయ్యం శక్తి నిన్నేం చేయలేదు, నిన్ను బాధింపబడుతున్న ఆ వ్యాధి నిన్ను ఏమి చేయలేదు. హల్లెలూయా. ఎందుకు? ఆయన పొంది ఉన్నాడు, ఆయన దానికి ఇంజెక్షన్ ఇచ్చి ఉన్నాడు. ఇది ఎత్తిపట్టు, ఈ మాట ఎత్తిపట్టు. నువ్వు పొందుకున్న ఆ రక్తము చేత, నువ్వు ఇచ్చిన రక్తము చేత, నువ్వు కాచిన రక్తము చేత కాళ్ళ ద్వారా దారాలుగా గారింది, చేతుల ద్వారా దారాలంగా గారినాయి, తలలో నుండి దారాలంగా గారింది. దాని ద్వారా నాకు విడుదల, నాకు విడుదల అని విశ్వసించి నమ్మి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుడు ఖచ్చితంగా విజయం కలిగిస్తాడు. హల్లెలూయా. ఈ యాకోబు కూడా తనకు కలిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నువ్వు వెళ్ళు, మరలా నీ తండ్రి ఇంటికి నువ్వు వెళ్ళు అని సెలవు, నీకు క్షేమము, నీకు మేలు కలుగుతుంది, వెళ్ళు అని దేవుడు మాట్లాడితే, ఆయన యాకోబు వెళ్తున్నప్పుడు వారన్నయ్య మోసం చేసి వచ్చింది కదా. యాకోబుకి ఏం పేరు? మరో పేరు. అప్పుడు యాకోబే. హల్లెలూయా. అప్పుడు యాకోబే. అప్పుడు మార్చలే దేవుడు.
దర్శనము పొందుకొని పోయిండు, ఒంటి కర్రతో పోయిండు, దేవుణ్ణి అనుభవించిపోయిండు, దేవుని శక్తి చూసిపోయిండు. దేవుడు అంటే పిచ్చి యాకోబుకి. హల్లెలూయా. మోసం చేసిండు. దేనికోసం మోసం చేసిండు? దీవెన కోసం, ఆశీర్వాదం కోసం, ఆయనకు దగ్గరగా ఉండాలని, ఆయనను గణపరచాలని, ఆయనను ప్రేమించాలని, ఆయనతోనే జీవించాలని, ఆయన మహిమ మీద, ఆయన శక్తి మీద అంత పిచ్చి ఉంది కాబట్టి ఆయన దీవెనలందుకు పొందుకోవడానికి మోసం చేసుకొని వెళ్ళిపోయింది. అప్పుడు ఇంకా యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడలే. ఒక్క రాత్రి తనకు కలిగిన భయం, నా అన్న నన్ను ఏడ చంపేస్తాడో, ఆ ఒంటి కర్రతో ఒంటరిగా పారిపోయిండు. అన్న రాలే, అక్క రాలే, చెల్లెలు రాలే, తమ్ముడు రాలే, అమ్మ ఎవ్వరు లేరు. నాకు ఆయన పొందుకొని వెళ్ళిపోయిన తర్వాతకి ఒంటరి వెళ్ళిపోయిన యాకోబుకి గొప్ప సమూహముతో వచ్చిండు. హల్లెలూయా. పిల్లలు, భార్య, ఆస్తి అన్నిటితో కదిలి వస్తున్నాడు. అప్పుడు ఒంటరిగా వెళ్ళినప్పుడు దేవుని సన్నిధి, దేవుని మహిమ ఉంది. మరలా తిరిగి వస్తున్నప్పుడు ఆస్తులు, అంతస్తులు అన్నీ ఉన్నాయి. అయినా ఏమి లేదు, సమాధానం లేదు, ఏమి లేదు. భయం వెంటాడుతుంది. మా అన్న నన్ను చంపేస్తాడేమో, మా అన్న నన్ను అప్పుడు చేసిపోయిన ఆ పాపానికి ఇప్పుడు నాకు ప్రతిఫలం ఇస్తాడేనని వేదన పడుతున్నాడు. ఆ వేదనకు నేను దేవుని దగ్గర తప్పితే నాకు జవాబు రాదు, దేవుడు తప్పితే నాకు విజయం రాదని తెలుసుకొని ఆ రాత్రంతా దేవునితో పోరాడిందంట. ఆ రాత్రంతా దేవునితో గోజాడినంట. ఆ రాత్రంతా దేవుని దగ్గర ఆయన బాధ, ఆయన విన్నపం అలాన్ని తెలియజేసిందంట. ఆ రాత్రి దేవుడు నన్ను పోనీ అయ్యా, తెల్లవారుతుందయ్యా, నేను వెళ్ళను అక్కడ ఒక మాట ఉంది చూసాను, తెల్లవారుతుంది నేను వెళ్ళాలి. తెల్లవారక ముందే కోయిలలు కోకోనికి వస్తాయి, కాకులు, పక్షులు దేవుని స్తుతిస్తాయి. కానీ మనం మాత్రం ముస్లిం వాళ్ళు కూడా తెల్లవారక ముందే అజాయిస్తాం. వారి దేవునికి వారు స్వరములు వినిపిస్తున్నారు. కానీ నువ్వు ఈయన మాత్రం ఏంటి, గురుకలు మాత్రమే. నువ్వు నేను మాత్రం చేతులు ఆడుకోబోతాయి, కాళ్ళు ఆడుకోబోతాయి, బెడ్ అంత రౌండ్ ఎక్కడికెక్కడికో. హల్లెలూయా. నీ స్వరం నా స్వరం ఈ ఇంటి వరకే. కానీ నీ స్వరం నా స్వరం తెల్లవారక మునిపే దేవుని దగ్గర పోరాడే విధంగా పోరాడినప్పుడు ఈ యాకోబు జీవితాన్ని ఏం చేసిందంట దేవుడు? మోసమైన జీవితం నుండి పేరే మార్చేసిండు, చరిత్రనే మార్చేసిండు. హల్లెలూయా. నీ చరిత్ర, నా చరిత్ర మార్చబడాలంటే రాత్రి కాల జాముల ప్రార్థనలో విజయము. హల్లెలూయా. కావ్యలో కవితను చూస్తే ఈ వింత వాళ్ళు ఫౌండేషన్ పరిచయం అయిన తర్వాత చాలా హ్యాపీ అనిపిస్తుంది. బిడ్డలు, చెల్లకి 3 పిల్లలు అయినా కూడా ఏ ఒక్క రోజు కూడా చెల్ల కూడా పన్ను అటు ఇటు డ్యూటీకి వెళ్తూ చేస్తూ ఉండేది. పలానా రోజు ప్రార్థన అమ్మానంటే అక్క ఓకే అక్క, ఆ ఒక్క మాట నాకు ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది తెలుసా. ఎందుకంటే నేను ఎంతో పనులలో ఉంటా, ప్రార్థనలో ఉంటా, డ్యూటీలో ఉంటా, ఇంటి దగ్గర చాలా పనులు ఉంటాయి. అన్ని విధాలలో బిజీలో కూడా చిన్న ఫోన్ చేయగానే అరే ఈరోజు నైట్ ప్రేయర్ రానికనంటే ఓకే అక్క అని అంటారు. ఎంత సంతోషంగా ఒప్పుకుంటారంటే, చాలా కొందరు నైట్ ప్రేయర్ అంటే ఇష్టపడరు, కానీ ఆ ప్రార్థనలో ఎంత శక్తి, ఎంత మహిమ, ఎంత ప్రభావం ఉంది కనుక ఆ ప్రార్థన చేస్తే అంత విజయాలు పొందుకుంటారు. ఆ 2 బిడ్డల పట్ల దేవుడు వారు అనుకున్న కోరికలన్నీ నెరవేర్చబడాలి, వారి పట్ల కార్యాలు జరిగించాలి. దేవుడు నిజంగా వారి పట్ల ప్రణాళిక కలిగి ఉంది. నేను ఇక్కడికి వచ్చే రోజు ముందు కూడా చాలా సిక్ అయిపోయింది. ఫుల్ ఫీవర్, అంటే ఫీవర్ అంటే ఒక లాంటిది, అది తట్టుకోలేని వేదన. హార్ట్ మొత్తం పట్టేసి విపరీతమైన మంట, నొప్పి, అసలు శ్వాస పీల్చుకోలేకుండా గ్యాస్ బాగా ఫామ్ అయ్యి అసలు అంటే డ్యూటీకి కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నా. ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభా, నాకు ఎప్పుడు జరగలేదు, ఇదే ఒక ఫస్ట్ టైం అని దేవుని దగ్గర కన్నీరు గాచి ప్రార్థించినప్పుడు దేవుడు కొన్ని మాటలు నాకు అప్పగించాడు. అప్పటి నుండి ప్రార్థన చేసిన, రాత్రి చెప్పిన, దేవుడు నీ కుటుంబంలో ఏదో జరిగించబోతున్నాడు, దేవుడు నీకు ఆ సంఘంలో ఏదో జరిగించబోతున్నాడు, దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నాడు అని రాత్రి కవితకు చెప్పడం జరిగింది. నిజంగా ఆటంకం జరుగుతుందంటే అక్కడ అద్భుతము జరుగుతుంది. ఇక్కడ ఆటంకం జరిగింది యాకోబు జీవితంలో, వేదన కలిగింది, రోదన కలిగింది, భయము కలిగింది. కానీ ఆ విషయంలోనే ఆయన దేవుని సన్నిధానంలో రాత్రంతా ప్రార్థించినప్పుడు దేవుడు కార్యం జరిగించిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ 28వ వచనం చదివి సహాయం చేయండి.
అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఏమని సాక్ష్యం ఇస్తాడు? ఏమని? యోబు విషయంలో కూడా సాక్ష్యం ఇచ్చిండు. ఏమనిచ్చిండు? యోబు ఎంత యథార్థవంతుడు, ఎంత న్యాయవంతుడు, ఎంత దేవుని యందు భయభక్తులు గలవాడు. చూసినవా సాతానా? హల్లెలూయా. మరి నిన్ను గురించి నన్ను గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతారా? ఎంత ప్రార్థన పర్రాలు, ఎంతసేపు బైబిల్ చదువుతుంది, ఎంతసేపు నా సన్నిధానంలో గడపడానికి ఇష్టపడుతుంది, మందిరానికి రావాలంటే ఎంత వేగిరపడుతుంది, మందిరానికి రావాలంటే ఎంత ఆశపడుతుంది. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని పండుగలున్నా, ఎన్ని పబ్బాలున్నా కూడా అన్నిటిని పక్కన పెట్టి నా మందిరం అంటే ఎంత ప్రాధాన్యత ఇస్తుంది. దేవుడు నీ గురించి నా గురించి చెప్పగలుగుతారా? హల్లెలూయా. ఇక్కడ యాకోబు గురించి చెప్తున్నాడు, నువ్వు దేవునితోని మనుషులతోని పోరాడితివి గనక, గెలిచితివి గనక నీ పేరు ఏం పేరు? యాకోబు కాదు, ఇశ్రాయేలు. హల్లెలూయా. జీవితం మారింది, చరిత్ర మారింది. 12 మంది గోత్రములు. హల్లెలూయా. 12 మంది గోత్రములలో శ్రేష్టమైన వారిగా నేటికి 12 గోత్రాలను పిలువబడే విధంగా బైబిల్ చదివిన ప్రతి ఒక్కరికి 12 గోత్రాల గురించి తెలుసుకునే వారిగా. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత. ఆ ఒక్క రాత్రి ప్రార్థన దేవుని పాదాలు పట్టుకొని పోరాడినప్పుడు చరిత్రని మార్చేసిన దేవుడు, నీ చరిత్ర నా చరిత్ర, నీ జీవితం నా జీవితం మార్చబడాలంటే రాత్రి కాల సమయంలో అంత శక్తి ఉందన్నమాట. దేవునితో పోరాడు, దేవునితో పెరుగులాడు, దేవునితో మాటి మాటికి గోజాడు, దేవుని సన్నిధానంలో విసుకక ప్రార్థించు. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులెత్తి దేవుని నామాన్ని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక అమ్మాట, మీకు తెలిసిన స్టోరీ కావచ్చు, ఒక అమ్మాట తన కుమారునికి క్యాన్సర్ అంట. క్యాన్సర్ వస్తే హాస్పిటల్ తీసుకెళ్తే, అమ్మ నీ కొడుకు క్యాన్సర్ వచ్చిందమ్మా, ఈ క్యాన్సర్కు మన దగ్గర డాక్టర్స్ ఎవరు లేరు, ఇది ఫారెన్లో ఉంటారు, ఆ డాక్టర్ పిలిపియాలంటే చాలా డబ్బులు అవుతాయి, ఒకవేళ అన్ని లక్షల డబ్బులు మీరు తెప్పిస్తే పిలిపిద్దాం, లేదంటే నీ కుమారుడు అంతే అమ్మ ఇక చనిపోవాల్సిందే, ఉన్నంతసేపు ఆయన కోరికలు ఏందో, ఆయన అవభావాలు ఏందో చూసుకొని దగ్గరుండి ఆయనకు మంచిగా పెట్టి చూసుకోండి అమ్మ, ఇక అంతే తుది శ్వాస వరకు చూసుకోండి జాగ్రత్తగాని చెప్పేసిందట. అప్పుడు ఆ తల్లి బాధ ఎలా ఉంటుందండి? ఒకేసారి చనిపోయిన కుమారునికి అంత వేదన ఉండదు, ఎందుకంటే చనిపోయింది కదా, నేను తీసుకురాలేను కదా అయ్యా అని కొద్ది రోజులు ఏడుస్తుంది, పనిచేస్తుంది. కానీ కళ్ళ ముందే ఇక చనిపోతాడన్న కుమారుని పట్ల ఎంత వేదన పడి ఉండొచ్చు ఆ తల్లి, ఎంత రోదన ఉండొచ్చు, ఎంత ఏమి ఇయ్యాల ప్రభు నా కుమారునికి, ఎలా స్వస్థత కలుగుతుందని దేవుని దగ్గర హాస్పిటల్లో మా హాస్పిటల్ ఉన్న వాళ్ళందరూ ఒకే దగ్గరికి వచ్చే విధంగా గంభీరంగా కేక వేసి ఎంతగానో అల్లాడిపోయి కింద పడి కొట్టుకుంటూ బాగా ఏడ్చిందంట. అప్పుడు అమ్మ నువ్వు ఇలా డిస్టర్బ్ చేస్తే బాగుండదు, వెళ్ళిపోమని ఇంటికి పంపించింది. అప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే, ఇంటికి వెళ్ళి దేవుని దగ్గర తీసుకుంటే నా ప్రాణాన్ని తీసుకో, కానీ నా కొడుకు మాత్రము బ్రతకాల, ఎందుకంటే అంత డబ్బులు పెట్టి నేను ఆ డాక్టర్ని పిలవలేను, కానీ నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వేమైనా చేస్తావని నమ్మకం ఉంది, నువ్వేమైనా జరిగిస్తావని నమ్మకం ఉంది, నిన్ను నమ్ముకున్న చుట్టుపక్కల వాళ్ళందరూ నీ కొడుకు ఇట్లయితే నీ దేవుడు బాగు చేయలేదనని వాళ్ళు నిన్ను నిందించొద్దు, వాళ్ళు నిన్ను హేళనగా మాట్లాడొద్దు. అలా ఉండాలనంటే నువ్వు నా పట్ల కార్యం జరిగించాలి, లేకపోతే నన్నన్నా తీసుకో, నా కొడుకుని తీసుకో, నన్ను కూడా తీసుకో అని ప్రతిరోజు ఒక సమయం పెట్టుకున్నాను. ప్రతిరోజు ఒక సమయము 10 గంటల నుండి 12 గంటల వరకు ఒక సమయం పెట్టుకుని ప్రతిరోజు మానక ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని పనులు వచ్చినా ఆ సమయం మాత్రం పోనీయకుండా దేవుని సన్నిధానంలో ఏ సమయం ఆ సమయానికి వెళ్ళి మోకరించి ప్రార్థించేదట. ఏమని ప్రార్థించేదట? క్యాన్సర్ కు డాక్టర్ ఎవరో, ఏ ప్రాంతంలో ఉంటాడో ఆ డాక్టర్ని నడిపిస్తావా, 1, లేకపోతే నా కుమారుని బాగు చేస్తావా, 2, లేకపోతే మా 2 ప్రాణాలు తీసుకుంటావా. ఈ 3 కార్యాలు ఏదైనా ఒకటి నువ్వు చేయాల ప్రభు అని ప్రతిరోజు అలాగనే ఎడ తెగకుండా, విసుకకుండా, మాటి మాటికి గోజాడే విధంగా ఆమె ఒక సమయాన్ని పెట్టుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థించేదట. అంతలోనే ఒక వేరే కంట్రీ నుండి, వేరే దేశం నుండి ఆ డాక్టర్స్ కాన్ఫరెన్స్ కి ఇండియా రావాల్సి వచ్చిందంట.
రావాల్సి వచ్చినప్పుడు ఆ డాక్టరు ఆ ఫ్లైట్ దిగిన వెంటనే కారులో కాన్ఫరెన్స్ మీటింగ్ వెళ్ళడానికి వెహికల్ మాట్లాడుకుని వెళ్తున్నప్పుడు పెద్ద గాలి తుఫాన్ వచ్చిందండి. అసలు వెహికల్ వెళ్ళడానికే సమయం అంటే దారి మొత్తము మూచుకొని పోయి మెరుపులు ఉరుములు వచ్చి ఆ వెహికల్ పంచర్ అయి వెళ్ళలేకుండా అయిపోయిందట. మరలా ఇంకా ఎక్కడ దొరుకుతుందా అని అలాగనే బైక్ దొరికితే ఆ బైక్ మీద అలాగనే వెళుతున్నాడంట. అది పోయి ఏమైపోయిందంట, అడవిలో ఒక దగ్గర ఆగిపోయిందట. అయ్యా ఇక నా వల్ల కాదని ఆయన వెళ్ళిపోయిందంట. అప్పుడు ఆయన నడుచుకుంటూ అయ్యో ఇక్కడేదో గుడిసెలాగా ఉంది, ఇక్కడేదో చెట్టు నీడలాగా ఉంది, అక్కడికి వెళ్దామని వెళ్ళేసరికి అక్కడ ఒక గుడిసె ఉందట. ఆ గుడిసెలో పోయి తట్టిందంట. తట్టగానే ఒక అమ్మ వచ్చి డోర్ తీసిందంట. డోర్ తీయగానే అయ్యా ఏందయ్యా ఇంత రాత్రి ఇటువైపు వచ్చినావంటే, అమ్మా అని నాకు కొంచెం స్థలం ఇస్తారమ్మా, కొద్దిసేపు మీ ఇంట్లో కూర్చోవచ్చారనగానే సరే అయ్యా అన్నదట. టవల్ ఇచ్చిందట. అయ్యా కూర్చోండి అని నీళ్ళు ఇచ్చిందంట. వెళ్ళి అయ్యా వర్షం ఆగిందనక మీరు ఉండండి, మీకు ఏమి ఇబ్బంది లేదు, నేను ఇప్పుడే వస్తాయా అని వెళ్ళి మళ్ళా యథావిధిగా సమయం అయిపోతుంది కదా, నేను వెళ్ళకపోతే ఈ డాక్టర్ ఫీల్ అవుతాడేమో, అయినా ఫీల్ అవుతాడు. కానీ నేను దేవుడు పందెం పెట్టుకున్నా, దేవుడి దగ్గర నేను పోరాడుతున్నా, ఆ సమయం నేను పోగొట్టొద్దు. ఈయన వచ్చిందని, ఈయన ఎవరో ఒక వ్యక్తి వచ్చిందని నేను ఆయనను ఇది చేయను. కానీ నా దేవునికి దగ్గర నేను ఒప్పుకున్నా, ఆ ఒప్పందం మా ఇద్దరి మధ్యలో ఉండాలా. ఈ ఒక్కరోజు మిస్ చేస్తే జరగకుండా అయిపోతేమో, కాబట్టి నేను అది ఖచ్చితంగా చేయాలని అయ్యా 1-2 గంటలు ఏమనుకోకుండా కూర్చో అయ్యా, ఇంతలో వర్షం తగ్గుతుంది, మీ దారిని మీరు వెళ్ళిపోతారని మరలా చెప్పి వచ్చి ఆమె ప్రార్థిస్తుందట. ప్రార్థనలో చెబుతుందట, నా కొడుకును నువ్వు బాగు చేయి దేవా, నా కొడుకు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు, ఆ డాక్టర్ ఎక్కడో ఉంటాడంట, వేరే దేశాల్లో ఉంటాడంట, ఆ డాక్టర్ నడిపేయాలంటే కొన్ని లక్షల డబ్బులు, 50 లక్షల డబ్బులు కావాలని డాక్టర్లు చెప్పి ఉన్నారు. కానీ నా దగ్గర అంత శక్తి లేదు, నా సంపాదన అంత లేదు. కానీ మరి ఎలా జరుగుతుంది? నా కొడుకు ప్రాణాలు నా ప్రాణాలను తీసుకుంటావా? నా మమ్మల్ని ఇద్దరిని, నా కొడుకుని బాగు చేస్తావా? నీవే చేయాలని ప్రతిరోజు ఎడతెగకుండా అదే కంటిన్యూగా కన్నీరు గార్చి ప్రార్థిస్తూనే ఉంటదంట. ప్రార్థిస్తున్నప్పుడు అప్పుడు ఆయన పక్కన ఉండి ఆ డాక్టర్ విని, ఆయన దేవుడు అంటే నమ్మడు, ఆయన దేవుడు అంటే ఆయనకు నమ్మకం అనేది లేదు. ఎందుకంటే డాక్టర్స్ నమ్ముతారా? సైన్స్ నమ్మిన వారు ఎవరు దేవుడు ఉన్నారంటే నమ్మరు. అలాంటిది ఆయన మనసు కరిగిపోయిందట. డాక్టర్స్ కాన్ఫరెన్స్ కు వెళ్ళే అతను వారి ఇంటిలో కూర్చున్నప్పుడు ఈ వినికిడి విని వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏంటమ్మా, ఏ సమస్య అమ్మా, ఒకటే ఏడుస్తున్నవేందమ్మా అంటే అప్పుడు చెప్తుందట, అయ్యా నా కొడుకు క్యాన్సర్ అయ్యా, నా కొడుకును బ్రతికించాలని అంటే డాక్టర్లు చెప్పారు. డాక్టర్కి వేరే దేశంలో ఉన్న డాక్టర్ రావాలంటే డబ్బులు అవుతుంది, అంత శక్తి నా దగ్గర లేదు. దేవుని దగ్గర నేను అడుగుతున్నా, నా కొడుకు ప్రాణాలు నా ప్రాణాలన్నా తీసుకో, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళందరూ నోరు మూయబడాలంటే నువ్వు గొప్ప దేవుడు అని నిరూపించుకో, లేకపోతే నా కొడుకు నన్ను బ్రతికించు. ఈ 3 నేను రోజు నా దేవుని దగ్గర ఒకటి ఒప్పందం పెట్టుకుని నేను దేవుడిని అడుగుతున్నానంటే, నీ దేవుడు అంత గొప్పవాడమంటే అంత గొప్పవాడయ్యా, నా దేవుడు చేస్తాడయ్యా అని ఆమె ఇంకా నవ్వుకుంటూ చెప్తుందట. అప్పుడు ఆ డాక్టర్ నవ్వుకుంటానట, అవునమ్మా దేవుడు నిజంగానే ఉన్నాడు, నిజంగా నీ కుమారుని పట్ల దేవుడు కార్యం జరిగిస్తాడమ్మా. ఆ డాక్టర్ ఎవరో కాదమ్మా, నేనే ఆ డాక్టర్. హల్లెలూయా, హల్లెలూయా. నీకే డబ్బు నీకు అవసరం లేదమ్మా, నీ దేవుడే నన్ను అక్కడి నుండి పంపించిండు, నీ దేవుడే అక్కడ కారు పని చేయకుండా చేసిండు, నీ దేవుడే ఇక్కడ బైక్ కు పని చేయకుండా చేసి, ఆ కాన్ఫరెన్స్ మీటింగ్ వెళ్లకుండా చేసి, నీ దగ్గరికి, నీ కుటుంబం దగ్గరికి, నీ బిడ్డ దగ్గరికి నన్ను నడిపించిందమ్మా. నీ దేవుడు చాలా గొప్పవాడు, నీ దేవుడు సజీవుడు, నీ దేవుడు నీ మొర విన్నాడమ్మా. నేను కూడా ఈ రోజు నుండి నమ్ముతున్నా, ₹1 కూడా అవసరం లేదమ్మా, నీ దేవుడు నా దేవుడు అని ఒప్పుకొని ఆ రోజు నుంచి ఫ్రీగా ఆయనకు ఆపరేషన్ అన్ని విధాలుగా చేసి వైద్యం అందించి ఆయనను పరిపూర్ణంగా బాగు చేసి తన ఇంటికి పంపించిందంట. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్పవాడు కదా, మన దేవుడు ఎంత శక్తిమంతుడు కదా, మన దేవుడు ఎంత మహిమ గల దేవుడు కదా. నీ దేవుడు నా దేవుడు అంత గొప్పవాడు, అంత శక్తి మన దేవుడికి మాత్రమే ఉంది గనక మనం ఏమి చేయాలా? ఈ విధవరాలు ఎలాగూ చేసిందో మాటి మాటికి గోజాడే విధంగా విసుకగా ప్రార్థన చేసి దివారాత్రములు ఆయన సన్నిధానంలో మనకున్న సమస్యల నిమిత్తమే ప్రార్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. స్త్రీలను ఎవరు లెక్క చేయరండి, స్త్రీలను ఎవరు పట్టించుకోరు, మీరు ఆడవాళ్ళే కదా అని లెక్క చేయరు. కానీ
యేసు ప్రభు మరణించిన తర్వాతకి ఆ అధికారం స్త్రీలకు మాత్రమే దేవుడు ఉన్నతంగా ఇచ్చి, ఉన్నతంగా స్త్రీ పురుషుడు అని భేదం ఏమీ లేదు. దేవుడు అందరినీ బలముగా తలంతులను ఇచ్చి వాడుకునే దేవుడు. నీకే తలంతులు ఇచ్చి ఉన్నాడో, స్వస్థపరిచే వరమా, ప్రార్థించే వరమా, వాక్యం చదివే వరమా, సంఘంలో ఇతరులకు సువార్త చెప్పే వరమా, మ్యాట్లేసే వరమా, అలాగే ఊడిచే వరమా, నీకు పాటలు పాడేసే వరమా, నీకు ఏ వరం ఇచ్చినో దాన్ని గుర్తెరుగు. దేవుడు నీకు ఏ శక్తిని ఇచ్చినో అది గుర్తెరుగు. శక్తి లోపము లేకుండా దేవునికి చేసినప్పుడు దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. 5 తలంతులు ఇచ్చిన వాడు ఏం చేసిండు? 10గా చేసిండు. 2 తలంతులు ఇచ్చిన వాడు 4గా చేసిండు. అదే 1 తలంతు ఇచ్చినవాడు మాత్రము పూడ్చిపెట్టినాడు. చెడ్డ దాసుడని తీసి ఆ 1 తలంతు తీసి 5 తలంతులు చేసిన వారికి, 5ను 10గా చేసిన వారికి ఇచ్చి ఇంకా నువ్వు బలమైన కార్యాలు చేయమని ఇచ్చింది. అలాగనే నీవు పాటలు పాడే వరం ఇస్తే పాటలు పాడు, ప్రార్థించే వరం ఇస్తే ప్రార్థన చేయి, సంఘానికి వచ్చి పరిచర్య చేసే వరం ఉంటే పరిచర్య చేయి, బోధించే వరం ఉంటే బోధించు. అవి పూడ్చిపెట్టకు, అవి పక్కకు నెట్టకు. సువార్తను ఇతరులకు చెప్పి మందిరానికి నడిపించేదాని అయితే మందిరానికి నడిపించు. లేకపోతే 2 3 కూడుకొని ప్రార్థించే వరం ఉంటే అలాగే ప్రార్థించు. దేశం కోసం, రాష్ట్రం కోసం, కుటుంబాల కోసం ఆ వరమును వినియోగించుకో. దేవుడు 5ను 10గా చేసిన వానికే ఇంకా తలంతు ఇచ్చి ఇంకా వాడుకున్నాడు. నీకు ఇచ్చిన తలంతో ఇంకా అత్యధికంగా ఇచ్చి దేవుడు ఇంకా నిన్ను వాడుకుంటాడు. కాబట్టి ఏ విషయంలో బలహీనపడొద్దు, ఏ విషయంలో బాధపడొద్దు, ఏ విషయంలో వేదన పడొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు, సర్వశక్తిగా దేవుడు మనతో ఉన్నాడు. ఫ్యాన్ తిరుగుతుందిగా, ఫ్యాన్ తిరుగుతుందా? నా దగ్గర చిన్నగా తిరుగుతుంది, మీ దగ్గర స్పీడ్గా తిరుగుతుంది. ఫ్యాన్ తిరుగుతుందా? ఏ కలర్లో ఉందా? పచ్చగా ఉన్నట్టు, రెడ్గా ఉందా? బ్లాక్ అవుతుంది కదా? కలర్ ఉందా? కలర్ లేదు. గాలి మాత్రము, స్పర్శ మాత్రం తగులుతుంది. పరిశుద్ధాత్మ శక్తి చూడలేవు, పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించాలి. హల్లెలూయా! ఆత్మ అనుభవం పొందుకోవాలి. అనుభవంతో మనకు తాకిడి తెలుస్తుంది, అనుభవంతో ఆయన దర్శనము చూస్తాం, అనుభవంతో ఆయన లోతైన మర్మాలు తెలియబడతాయి. హల్లెలూయా! కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని పరిపూర్ణంగా స్వీకరించి, పరిపూర్ణంగా ఆయన ఇష్టానుసారంగా, అయ్యా నాకు ఏమి తెలియదయ్యా, నేను వట్టి దాన్ని ఆయన సమర్పించుకొని ఆయన సన్నిధానంలో విసుగక ప్రార్థించి, ఆయన సన్నిధానంలో మాటి మాటికి గోజాడి, ఆయన సన్నిధానంలో దివారాత్రులు మొదలుపెట్టినప్పుడు ఖచ్చితంగా నీ పట్ల నా పట్ల ఆయన కార్యం జరిగిస్తాడు. అలాగనే అందరం మోకరించి ప్రార్థించుకుందాం. ఈ సమయం మంచి సమయం, ఈ సమయము దేవుడిచ్చిన సమయం, ఈ సమయము దేవుడు మనకు అప్పచెప్పిన సమయం గనక నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు మాట్లాడిన మాటను పేచవిన పెట్టద్దు. దేవుడు మాట్లాడిన ప్రతి మాటను ఆయన దగ్గర ఒప్పుకుందాం. ప్రభువా నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. అయ్యా నా కుటుంబం కోసము నేను బ్రతికి ఉన్నానయ్యా, ఇన్ని దినములు నేను ప్రార్థించలేదయ్యా, ఇన్ని దినములు నేను తండ్రిని సన్నిధానంలో కనిపెట్టలేదయ్యా, ఇన్ని దినములు నీ సన్నిధానంలో నేను మొరపెట్టలేదయ్యా. ఇదిగో తండ్రి, నా కుమారుడికి ఈ సమస్య ఉందయ్యా, నా కుమార్తెకి ఈ సమస్య ఉందయ్యా, నా బిడ్డలకు ఈ సమస్య ఉందయ్యా, నాలో ఈ వేదన ఉంది నాయన, నాలో ఈ బాధ ఉంది ప్రభా. అయ్యా నా కుటుంబంలో ఈ వేదన ఉందయ్యా, ఇదిగో మా అమ్మకు, మా తమ్ముడికి, మా చెల్లెలకి ఈ సమస్య ఉందయ్యా. ఇదిగో తండ్రి నీకు వందనాలు. ఆ సమస్య నువ్వు చూస్తున్న దేవుడు కనుక నీవు తప్ప వేరే దేవుడు లేదయ్యా, నీవు తప్ప నాకు వేరే ఆధారము లేదయ్యా. నీవే ఈ రోజు నాతో మాట్లాడి ఉన్నావు నాయన. అవును తండ్రి, మాటి మాటికి రాజా అన్యాయ ఆ విధవరాలు తండ్రి మీకు వందనాలు, స్తోత్రం అయ్యా. ఇదిగో విసుకక వెళ్ళి ఉందయ్యా, విసుకక వెళ్ళి మాటి మాటికి అడిగి ఉంది నాయన, విసుకక మాటికి ప్రభు మీకు వందనాలు. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయం తండ్రి నేను కూడా మొరపెట్టుచున్నానయ్యా, నేను కూడా మొరపెట్టుచున్నానయ్యా, నేను కూడా మొరపెట్టుచున్నానయ్యా. తండ్రి నా మాజ్ఞానయ్యా, యేసయ్యా నా ప్రార్థన ఆలకించేదయ్యా, యేసయ్యా అన్న వల్ల మన దుఃఖంతో నీ సన్నిధానంలో మొరపెట్టుచున్నానయ్యా. అయ్యా అన్నకున్న కోరిక నెరవేర్చిన దేవుడవయ్యా, అయ్యా గొడ్రాల ధనం నుండి మీరు విడిపించిన దేవుడవయ్యా, చక్కని ప్రవక్తన అన్నల రాజా మీకు వందనాలయ్యా. ఇదిగో సమయాలు తండ్రి అనుగ్రహించి తండ్రి మీకు వందనాలు. ఆ నిందను మీరు తొలగించిన దేవుడవు ప్రభు మీకు వందనాలయ్యా. ఈ సమయం ముందు నాయన మీకు వందనాలు. మా జీవితాలలో మేము తండ్రి అయ్యా ఇదిగో తండ్రి జరగాల్సిన కార్యాలు తండ్రి ఆగిపోయిన దేవో ఇప్పుడే యేసు నామములో, ఇప్పుడే యేసు నామములో ద్వారాలు తెరవబడును గాక, మా జీవితంలో ద్వారాలు తెరవబడును గాక, మూయబడ్డ ప్రతి ద్వారం తెరవబడును గాక, మూయబడ్డ ప్రతి ద్వారం యేసు నామములో తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాం.
చేస్తున్నాం. అయ్యా మీకు వందనాలు వందనాలు. అయ్యా నీ సన్నిధానంలో మొరపెట్టుచున్నాం, నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం, నీ సన్నిధానంలో అడుగుచున్నాము నాయన. మాకు విడుదలం దయచేయండి, విడుదలం దయచేయండి అయ్యా. ఇదిగో నోరు తెరిచి ఆయన అడిగినప్పుడు నిజముగా నిశ్చయముగా నిశ్చయముగా నీ మనవి వింటాడు. నీ కన్నుల నుండి తండ్రి కారుతున్న ఆ బాష్మ బిందువులను దేవుడు తుడిచివేస్తాడు. ఆ బాష్మ బిందువుని సమయం ముందు దేవుడు తుడిచివేస్తాడు. అందరూ ఆయన సన్నిధానంలో మొరపెట్టుచున్నాం, అందరం మొరపెట్టుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా మీకు స్తుతులు 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 స్తుతులు. పరిశుద్ధాత్మ దేవుడా మీకు వందనాలు 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 వందనాలు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా. అందరం అడుగుదాం. నీకు తప్ప